नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषि वरहित प्रज्ञान घन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ఏడో రోజు బోధ వివేక చూడామణి ఉపోద్ఘాతం పేజీ 11 ఆ పై పేరా వరకు అయింది. చజా ధర్మం అధర్మం చ అనే శ్లోకంతో మొదలవుతుంది. ఇప్పుడు త్యజ ధర్మం అధర్మం చ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్త్వాయేన త్యజసి తత్యజ. త్యజ ధర్మం అధర్మం చ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్త్వాయేన త్యజసి తత్వజ. ఇంతకుముందెంత పాప సంస్కారాలు క్షీణించడం కోసం అని చెప్పి పుణ్యము ధర్మము సత్యము అంటూ చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే పాపపుణ్యాలు రెండు కూడా జన్మహేతువే కాబట్టి పాపపుణ్య కర్మలు రెండు కూడా త్యజించాలి, అంటే త్యాగం చేయాలి, వదిలేయాలి. త్యజ ధర్మం అధర్మం చ, అధర్మాన్నే కాకుండా ధర్మం కూడా వదిలేయమన్నారు. అలాగే సత్యము అసత్యము, ముందు అసత్యం వదిలి సత్యంలో ఉన్నాం కదా, సత్యవ్రతం చేశాం. ఇప్పుడు సత్యాన్ని కూడా త్యాగం చేయమని. వదులుమా వానిని ఏ సాధనము ఇంతకుముందు ఏ సాధన బుద్ధిచే చేశాం. మనసుని అధిగమించడానికి బుద్ధి సాక్షిని వాడాం కాబట్టి మన సాధనంతా బుద్ధిలో ఉన్నటువంటి వివేకంతో అధర్మాన్ని వదిలి ధర్మాన్ని, అసత్యాన్ని వదిలి సత్యంలోకి అలా వ్రతము దీక్ష పాటిస్తూ సాధన జీవితం చేశాం. కొంతవరకు ధర్మంగా సత్యంగా ఉండటం సహజమైంది. ఇప్పుడు ధర్మం కూడా పునర్జన్మ హేతువే, సత్యం పలకటం కూడా పునర్జన్మ హేతువే, పుణ్యం చేయటం కూడా పునర్జన్మ హేతువే. కాబట్టి అది కూడా వదిలేస్తే సంస్కారాలు రెండు రకాలవి కూడా క్షీణించాలి. దీనికోసం ఏ బుద్ధిని వాడావో ఆ బుద్ధిని కూడా వదిలేయాలి. వదిలి సుఖవంతుడగుమా. సుఖవంతుడు అంటే మనసుతో ఉన్నంత వరకు, మనోవ్యాపారాన్ని చేస్తున్నంత వరకు
ధర్మాధర్మాలనే ద్వంద్వాల్లో స్పందిస్తున్నంత వరకు మనకి ఆందోళన, అలజడి, కదలిక, అశాంతి ఉంటూనే ఉంటుంది. ఇవన్నీ ఆ మనసుని అధిగమించినటువంటి బుద్ధి పరిధిలో మనోవ్యాపారానికి, మనసే నేనయ్యున్న దానికి సాక్షిత్వాన్ని అభ్యాసం చేసినప్పుడే ఈ అధర్మం బదులు ధర్మం చేయటం ఇవన్నీ జరిగినాయి. అదే బుద్ధి సాధనను కూడా ఇప్పుడు వాడి ధర్మాన్ని కూడా చేయించమంటున్నాడు. అంటే కర్తృత్వ రహిత కర్మాచరణగా శుద్ధ సత్వగుణంలో ఉంటూ చేసినప్పుడు నువ్వు ధర్మంగానే చేస్తావు. యద్భావం తద్భవతి అన్నారు. కనుక భావంలో కనుక ధర్మం అనేది ఉంటే పునర్జన్మకు వస్తావు. ఉదాసీనంగా, సాక్షిభూతంగా, చేసి చేయనివాడుగా, కర్తృత్వరహితంగా ధర్మమే చెయ్యాలి. ధర్మం అని ప్రత్యేకించి చేయక్కర్లేదు. నువ్వు చేసే దాంట్లోనే ఆ ధర్మం ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే అధర్మాన్ని నుంచి ధర్మం మారినప్పుడు కష్టపడి ధర్మాచరణ చేశాం. ఇప్పుడు ధర్మాచరణ ఉదాసీనంగా చెయ్యాలి, పట్టకుండా చెయ్యాలి. నేను నాది అనే అహం లేకుండా కర్తృత్వ రహితంగా చేసినప్పుడు విడుదలవుతాం. దీనికి కూడా అదే బుద్ధి శక్తిని వాడమంటున్నాడు. సుఖవంతుడగుమా అంటే అంత ముందున్నటువంటి అశాంతి తొలగి ప్రశాంతి లభిస్తుంది కాబట్టి ఆ విధంగా సుఖంగా ఉండమంటున్నాడు. ఇట్లు శృతి స్మృతులు జ్ఞానం యొక్క శ్రేష్టత్వమును ప్రతిపాదించుంది. ఇంకను ముక్తాత్ముని విషయం చూడండి, ఇంకా ఎలా ఉందో. ముక్తాత్ముడు అంటే ముముక్షువు ఇంకొక మెట్టు పైకెక్కాలి. మెట్లు మెట్లుగా చెప్తున్నాడు. ముందు ధర్మము సత్యంకి వచ్చి ఇప్పుడు అది కూడా వదలమంటున్నాడు. తర్వాత నెక్స్ట్ మెట్టుకి వెళ్తున్నాం. యస్వాత్మ రతి రేవ స్యాదాత్మ తృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ ననుష్టస్తస్య కార్యం న విద్యతే. యస్వాత్మరతి రేవ స్యాదాత్మతృప్తిశ్చ మానవః ఆత్మన్యేవ చ అనుష్టస్తస్య కార్యం న విద్యతే. ఏ మహనీయాత్ముడు, ఇక్కడ మహనీయాత్ముడు అంటే సాధకుడు కాదు, ఎవరైతే ఆ అనుభవం పొందినాడో ఆ పొంది ఉన్న వాడిని మనం ఉదాహరణగా తీసుకుంటున్నాం. ఏ మహనీయ ఆత్ముడు ఈ ధర్మాధర్మాలన్నీ విడిచి పైన చెప్పినట్టుగా సుఖవంతుడుగా ఉంటూ అతని యొక్క ఆత్మలో తనలో తానే క్రీడిస్తూ రమిస్తూ ఉన్నాడు, అటువంటి తన ఆత్మలో తాను ఉంటూ రమిస్తూ ఉండటంలోనే సంతృప్తుడుగుతున్నాడు, ఆ రకంగా స్వాత్మానందమును అనుభూతం చేసుకుంటూ ఉన్నాడు, అటువంటి మహాత్మునకు చేయదగినది ఇంకా ఏదీ లేదు. ద్వంద్వాల్లో ఉన్నప్పుడు చేయదగినది ఉంది. ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది ద్వంద్వాల్లో ఉన్నప్పుడు ఉంది. ద్వంద్వరహితమైనప్పుడు ఏ కాలానికి ఏదొస్తే అప్రయత్నంగా అవసరార్థం కర్తృత్వరహితంగా సహజంగా స్పందించి అతను కర్మ చేయటం కాకుండా అతని చేత కర్మ జరపబడుతుంది. అప్పుడు అతనికి కర్మ అంటదు. దాన్నే మనం అనేక పదాలు చెప్తాం. సాక్షిగా ఉన్నాడని, విలక్షణంగా ఉన్నాడని, లేకపోతే ద్వంద్వాతీతంగా ఉన్నాడని మనకి అనుమానం వస్తుంది. ఇవన్నీ ఉంటే అసలు వాడు ఏం పని చేస్తాడని. శరీరం ఉన్నంత వరకు ఏదో ఒకటి చేయక తప్పదు. కానీ ఆ మహనీయులు చేయక తప్పదని చెప్పరు. వాళ్ళు చేస్తున్నట్టే వాళ్ళకి తెలియదు.
వాడొక పాత్రధారిగా ఉంటూ తన ద్వారా పనులు జరుగుతున్నట్లుగా ఉంటుంది. ఒక్కోసారి జరుగుతున్నట్లుగా ఉండటం అతని యొక్క ఆత్మనిష్టలో ఉంటూ బాహ్యానికి జాగ్రత్త అవస్థ. తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్నట్లుగా ఆ జరుగుతూ ఉన్నప్పుడే ఆ క్రియ యొక్క కొనసాగింపులో జరుగుతూ ఉన్నప్పుడు అంతకుముందు జరిగింది అప్పటికప్పుడే మర్చిపోతూ ఉంటాడు. స్వప్న తుల్యంగా అనుభవిస్తాడు. జాగ్రత్త అవస్థలోనే జాగ్రత్తగా ఉంటాడు. జాగ్రత్త అవస్థలోనే స్వప్న తుల్యుడిగా ఉంటాడు. జాగ్రత్త అవస్థలోనే ఒక్కోసారి తాను చేశానా అనేది గుర్తు కూడా ఉండదు. సుషుప్తుని వలె ఉంటాడు. ఇటువంటి జీవన్ముక్తులు అన్నమాట. కర్మ విషయంలో వారు సహజంగా అలా ఉంటారు. అయితే వాళ్ళు అలా ఉంటారు కాబట్టి మనం ఇంకా ప్రస్తుతం బుద్ధి సాక్షిగా వచ్చాము. మహనీయులు ఎలా ఉంటారో తెలుసుకున్నాం కాబట్టి మనం ఆ రకంగా ఉండే ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు క్రమక్రమంగా మనం కూడా అలా తయారవుతాం. జ్ఞానే నైతేన విప్రస్య త్యక్త సంగస్య దేహినః కర్తవ్యం నాస్తి విప్రేంద్రాః ఆస్తి చేతత్వవిన్నచ. జ్ఞానేనైతేన విప్రస్య త్యక్త సంగస్య దేహినః కర్తవ్యం నాస్తి విప్రేంద్రాః ఆస్తి చేత్ తత్వవిన్నచః. ఓ బ్రహ్మజ్ఞానులారా, స్వ ఆత్మజ్ఞానముచే ఎవరి ఆత్మయందు వాళ్ళు వాళ్ళ ఆత్మస్వరూపాన్ని తెలిసి స్వానుభవంతో ఉన్నారో, స్వాత్మలో రమించడం కానీ, స్వాత్మ జ్ఞానంలో ఉండటం కానీ, స్వ అనే దాంట్లో తనలో తాను, తానైన తాను అన్నట్లుగా తీసుకోవాలి. ఇప్పుడు జ్ఞానం బయట నుంచి వచ్చేది కాదు, విషయాల నుంచి వచ్చిన జ్ఞానం కాదు, ఎవరి గురించినో జ్ఞానం కూడా కాదు. తానైన జ్ఞానం, అది స్వ ఆత్మ జ్ఞానం. దానివల్ల సంగత్వం పోతుంది. పరమాత్మ స్వరూపుడుకు ముక్తాత్మకు ఏ కర్తవ్యము ఉండదు. అటుల కర్మశేషము చేయదగినది ఏదైనా ఉంటే వాడు జ్ఞాని కాజాలడు. ఇల్లు కట్టుకుంటున్నాను, గృహప్రవేశం చేసేస్తే ఇంకొక వారం రోజుల్లో ఉంది, చచ్చిపోయినా పర్వాలేదు, ఈ వారం రోజులు గృహప్రవేశం అయిపోతే పర్వాలేదు అని అనుకున్నా కూడా వాడు జ్ఞాని కాదు. వాడికి కర్మశేషం లేదు. లేకపోతే ఎవరన్నా మనవరాలు పెళ్లి చూసి పోదాం అంటారు. ఎంతటి జ్ఞాని అయినా సరే ఆ చిన్న ఆలోచన కనుక ఈ భూమి మీద దేంతో అయినా కానీ సానుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఒక రుణానుబంధం తెంచుకోలేకపోతే అతని జ్ఞానియే కాడు. ఇహలోకే పరే చైవ కర్తవ్యం నాస్తి తస్య వై జీవన్ముక్తో యతస్తు స్యాత్ బ్రహ్మవిత్ పరమార్థతః. ఇహలోకే పరే చైవ కర్తవ్యం నాస్తి తస్య వై జీవన్ముక్తో యతస్తు స్యాత్ బ్రహ్మవిత్ పరమార్థతః. అంటే ఇహలోకం అంటే మన ఏ లోకంలో జీవిస్తున్నామో అది. మనం ఇప్పుడు భూలోకంలో ఉన్నాం కాబట్టి ఇహలోకానికి భూలోకం అని పేరు. ఇహ అంటే ఏ లోకంలో ఉన్న వాళ్ళకి అది ఇహ. స్వర్గలోకంలో ఉన్నవాడు ఈ శ్లోకం చదివినప్పుడు ఇహలోక అంటే ఈ స్వర్గలోకంలో అని అర్థం. ఎక్కడికక్కడ పైలోకం పరలోకం అవుతుంది. భూలోకం ఇహలోకం అయితే భువర్లోకం పరలోకం. అక్కడికి చేరిన వాడికి భువర్లోకం ఇహలోకం అయితే సువర్లోకం పరలోకం. సువర్లోకానికి చేరి అక్కడ ఉన్నవాడు మాట్లాడాల్సి వస్తే సువర్లోకమే ఇహలోకం, మహాలోకం పరలోకం. ఇలా ఇహం అంటే
ఈ మాట్లాడేవాడు, చెప్పేవాడు, వినేవాడు దాని అర్థం చెప్పినప్పటికీ ఇహలోకం అంటే మన సందర్భాన్ని బట్టి భూలోకమే, మానవలోకమే. ఇక్కడ పరే చైవ కర్తవ్యం. పర అంటే పరమైనటువంటి వాడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మను తెలిసినటువంటి జీవన్ముక్తుడికి ఇహలోకం మీద తను చేయాల్సినటువంటిది ఏమీ లేదు, పరలోకంలో కూడా తను చేయవలసింది ఏమీ లేదు. కాబట్టి ఊర్ధ్వలోకాలు 7 లోకాల్లో కూడా చేయవలసింది ఉండొచ్చు. నిజమైన పరలోకం అంటే 7 లోకాల అవతల అలోకము, ఆలోకము అవతల గాఢ తమస్సుగా ఉన్న పెనుచీకటి, దానికి ఆవల ఉండేది నిజమైన పరలోకం. అక్కడ అద్వైతంగా నిరుపాధికంగా ఉపాధి ఉన్నా కానీ సాధకుడు జీవన్ముక్త స్థితిలో ఉపాధి తాదాత్మ్యత లేకుండా ఉంటాడు. కాబట్టి అతడు దాదాపు విదేహముక్తుడు. శరీరం ఉండంగానే విదేహముక్తుడు, శరీరం రాలిపోయాక కాదు. రెండోది బాహ్యము తోచనప్పుడు అతను నిర్వికల్పము, నిష్క్రియ తప్ప చేయవలసింది ఏది ఉండదు. ఏది ఉండదు అంటే దాని జోలికి వెళ్ళేటువంటి స్థితి లేదు. బ్రహ్మనిష్టలో ఎవరైతే ఉన్నారో ఆ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాడికి అది తప్ప రెండో లోకం కానీ, రెండో ఆలోచన కానీ, రెండో బాధ్యత కానీ, తాను కానీ, ఇతరులు కానీ ఏమీ ఉండదు. అక్కడ ఏమీ తోచదు. అది అటువంటి పరలోకం. అది ఈ 7 లోకాలు ఊర్ధ్వలోకాల్లో కూడా పరలోకం పరలోకం అనుకుంటూ పోతే చివరికి ఏ లోకం లేనిదై ఎక్కడైతే ముక్తుడు విశ్రాంతి పొందుతాడో, ఆ విశ్రాంతి తిరిగి జన్మించడో మేల్కొనడో, అదే నిష్టలో ఉంటాడో, పాము కుముసం విడిచినట్లుగా శరీరం రాలిపోయినా శరీరం ఉన్నదో లేదో రాలిపోయిందో తెలియనటువంటి స్థితిలో తనలో తాను రమిస్తూ అలా నిత్యవర్తమానంగా శాశ్వతంగా ఉంటాడో, ఆ స్థితి వర్ణించినప్పుడు ఇంకా కర్తవ్యం ఒకటి ఉందని లేదని ఏం చెప్తాం? తాను చేయదగిన కార్యము ఒండు లేదు. సర్వకర్మలు నశించిన వాడే బ్రహ్మజ్ఞాని అని అర్థం. అక్కడ కర్మలు నశించాయి అంటున్నాడు. నశించడం అంటే ఏంటి? అశనము అంటే అనుభవం, భోజనం కలిగిన తర్వాత వచ్చినటువంటి తృప్తి అనేటువంటి అనుభవం. నా అశనము అంటే ఏంటి? అనుభవం లేదని. నాశనము అంటే అనుభవం లేదని. కర్మ నశించింది అన్నప్పుడు కర్మానుభవం లేదు అని. ఎప్పుడు బ్రహ్మానుభూతంలో అపరోక్షంగా అద్వైతం సిద్ధించిన వాడికి, అపరోక్షానుభూతిగా ఉన్నవాడికి, ఆ ఒక్కటే ఉన్నవాడికి ద్వైతము తోచదు. కాబట్టి ఇంకా కర్మ ఎక్కడిది? కర్మ యొక్క అనుభవం ఎక్కడిది? ఆ రకంగా కర్మానుభవం పొందేటువంటి స్థితిని అధిగమించి ఉంటాడు. అక్కడ కర్మనాశనం అంటే కర్మానుభవం ఉండదు అని. నా అశనము, నాశనము. జ్ఞానాభ్యాస రతో నిత్యం విరక్తో హ్యార్థ విస్వయం కర్తవ్యభావ ముత్సృజ్య జ్ఞానమేవా అధిగచ్చతి. జ్ఞానాభ్యాసరతో నిత్యం విరక్తో హ్యార్థ విస్వయం కర్తవ్యభావం ఉత్సృజ్య జ్ఞానమేవా అధిగచ్చతి. జ్ఞానాభ్యాసమందు
జ్ఞానం అభ్యసించడం ఏంటి అంటే జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తూ తనకు వచ్చినటువంటి అనుభవాలతో తాదాత్మ్యం చెందుతూ యోగం చెందుతూ ఆ అనుభవాన్ని స్థిరం చేసుకుంటూ ఆ అనుభవం నుంచి మళ్ళీ క్రిందికి దిగజారకుండా ఆ పై భూమిక అనుభవాల కోసం ప్రయత్నం చేస్తూ ఉండటమే జ్ఞానాభ్యాసం. జ్ఞాన భూమికలు ఒక్కటొక్కటిగా ఊర్ధ్వగమనముగా అంది పొంది మీరి అంది పొంది మీరి ఆ విధంగా ప్రయాణం చేస్తూ అది బాగా సహజంగా అలవాటయి ఆ ప్రయాణం సాఫీగా జరగటానికి వీలుగా అయినప్పుడు అంతవరకు అతను చేసే పని ఆ సహజత్వాన్ని సంతరించుకునేదాకా అది అభ్యాస దశ. సంతరించుకున్నప్పుడు అది ఆరూఢ దశ. ఆరుఢత్వంలో అనుభవం వస్తుంది. వచ్చిన అనుభవాన్ని మళ్ళీ ఇది కాదు అనుకొని ఆ పై అనుభవానికి పోయేటప్పుడు అంతకుముందు వచ్చిన అనుభవానికి సాక్షిభూతంగా ఉంటాం. ఈ రకంగా ఒక్కొక్క మెట్టు సోపానాన్ని అధిరోహిస్తూ వెళ్ళటమే ధ్యానాభ్యాసం, జ్ఞానాభ్యాసం. అటువంటి అభ్యాసమందు ఆసక్త చిత్తుడై దాని మీదే ఆసక్తి ఉండాలి. మనసుని అటు ఇటు పోనివ్వడం, అసలు మనసు పని చేయటం అనేటువంటిది లేకుండా ఏ తప్పు చెప్తే దాంట్లో నిమగ్నమై ఉండటమే. విరక్తుడై, రక్తి అంటే ఆస్వాదించడం, విరక్తుడంటే ఆస్వాదించకుండా నిర్లిప్తంగా ఉండటం. బ్రహ్మవేత్త తాను చేయవలసిన దాన్ని పూర్తిగా చేసినవాడు స్వయముగా జ్ఞానమునే పొందుతున్నాడు. ఏది చెయ్యాలో అది ఈ జ్ఞానాభ్యాసానికి సంబంధించి ఏది చెయ్యాలో అది చేస్తే ఆ చేసినటువంటి వాడు దాని యొక్క ప్రయోజనం పొందినప్పుడు వాడు కృతకృత్యుడు. వర్ణాశ్రమాభిమానీ యః త్యక్త్వా జ్ఞానం ద్విజోత్తమాః అన్యత్ర రమతే మూఢః సౌ జ్ఞానీ నాత్ర సంశయః. వర్ణాశ్రమాభిమానీ యః త్యక్త్వా జ్ఞానం ద్విజోత్తమాః అన్యత్ర రమతే మూఢః సౌ జ్ఞానీ నాత్ర సంశయః. ఓ ద్విజోత్తములారా, ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఏంటవి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇవి వర్ణాశ్రమాలు సమాజంలో 4 రకాల అవసరాలకి ఈ ఆశ్రమ ధర్మాలతో ఆ మానవుల యొక్క జ్ఞానము, శమధమాదులు, ధర్మాన్ని ఆచరించేటువంటి సూక్ష్మ బుద్ధి, కష్టపడి పనిచేసేటువంటి బుద్ధి, వ్యాపారం వ్యవసాయం చేయటానికి వీలైనటువంటి బుద్ధి, ఆ స్వభావాలు, ఆ నైపుణ్యాలు, ఆ మానసిక స్థితి ఎవరికైతే ఉందో, ఆ మనోదృక్పథము, మైండ్ సెట్ ఎవరికైతే ఉందో, పుట్టుకతో కాకుండా ఈ సమాజం కోసం వాళ్ళ ఆయా పనులు చేయటానికి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఈ వర్ణాశ్రమ ధర్మాలు మానవుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటైన వాటిలో ద్విజోత్తములు. ద్విజులు అంటే ముందు ఆత్మానుసారంగా జీవిస్తూ శరీరానుసారం నుంచి ఆత్మానుసారంకి మారి ఆత్మానుసారంగా జీవిస్తూ ఒకసారి ఆత్మ సాక్షాత్కారం పొంది అక్కడి నుంచి ప్రయత్నపూర్వకంగా ఆత్మానుసారం కాకుండా నిజంగా తాను ఆత్మనిష్టలో ఆత్మానుభవంలో ఉంటూనే శరీరాన్ని ఒక పనిముట్టుగా ఉంటూ ఆ పనిముట్టుగా ఉన్న శరీరంతో పురములో ఉన్నటువంటి జనులకు హితమును చేకూరుస్తూ మంచి చెడుతో కాకుండా ధర్మాధర్మాలే కాకుండా
మోక్ష మార్గాన్ని కూడా అందిస్తూ జ్ఞానబోధ చేస్తూ ఆ రకంగా తను సమాజానికి సేవ చేయాలి. అతను వేరే వృత్తి కానీ ఉద్యోగం కానీ ఉండదు. కాబట్టి అతనికి ఏం చేశారంటే భిక్షం ఎత్తుకోవడానికి ఒక ధర్మంగా చేసి అనుమతించారు. జ్ఞానం కోసం మనం అటువంటి ద్విజోత్తములు నిజంగా ఉంటే అనగా జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు శరీరంగా మొదటి జన్మ అయితే జీవన్ముక్తుడిగా ఆత్మగా ఉండేది రెండవ జన్మ. ద్విజ అంటే రెండవసారి పుట్టిన వాళ్ళు. పక్షి గుడ్డు పెట్టినప్పుడు అదొక జన్మ, గుడ్డులోంచి పిల్ల వచ్చినప్పుడు అది రెండో జన్మ. ద్విజ అంటే పక్షి కూడా. ద్విజ అంటే బ్రాహ్మణుడు. ముఖ్యంగా బ్రాహ్మణుడు అంటే ఎవరంటే బ్రాహ్మణుల్లో ఉత్తముడు, ద్విజోత్తముడు, జీవన్ముక్తుడు, బ్రహ్మజ్ఞాని. కనీసం సమాజంలో ఆత్మనిష్టలో ఆత్మానుభవం సమాజానికి మేలు చేకూర్చేవాడు ద్విజోత్తముడు. కృష్ణ పరమాత్మ ఈ ఉద్దేశంతో చెప్తే పుట్టుక చేత బ్రాహ్మణులైన వారు కొంతమంది ఉండి కుల దురభిమానంతో ఇతరుల్ని తక్కువగా చూడటం మొదలుపెట్టారు గడిచిన కాలంలో. కాబట్టి వాళ్ళకి వర్ణాశ్రమ ధర్మాల మీద దురభిమానం ఉంది. వాళ్ళకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ. వర్ణాశ్రములనందరి అభిమానముచే స్వాత్మజ్ఞానమును విసర్జించి నువ్వు ఆత్మజ్ఞానంలో ఉండరా బాబు అంటే, నేను బ్రాహ్మణ్ణి, నేను గొప్పవాణ్ణి, నాకు జ్ఞానం ఎక్కువ అని విద్యామదం తపోమదంతో ఇతర వర్ణాలని తక్కువ చూపు చూడటంగా ఈ రకంగా చేసిన వాడు శమధమాలు పాటించిన వాడైతే ఆ రకంగా చూడడు. తితిక్ష అంటే తను సమదృష్టితో ఉంటాడు, ఇతరులు సమదృష్టిలో లేకుండా అవమానపరిచినా కానీ ఓర్చుకుంటాడు. అటువంటి తితిక్ష కలవాడే ద్విజోత్తముడు. లోకంలో వాళ్ళు అలా ఉండకుండా వర్ణాశ్రమ దురభిమానాలను పాటించుకుంటూ నిజంగా కృష్ణ పరమాత్మ ద్విజులకి ఏదైతే స్వాత్మజ్ఞానంలో ఉండమనే సంగతి చెప్పాడో అట్లా ఉంటేనే ఆ పేరుకి వాళ్ళకి అర్హత వస్తుంది. వాళ్ళు అలా ఉండటం మానేసి వాళ్ళకి వాళ్ళే ద్రోహం చేసుకుంటున్నారు. అనాత్మ పాదార్థములందు రమించేవాడు అజ్ఞానియే సుమా. ఇంక వాడిని బ్రాహ్మణోత్తముడు అంటానికి లేదు. జన్మతా జాయతే శూద్ర. 4 వర్ణాల వాళ్ళు కూడా జన్మించిన వాడు శూద్రులే. కాకపోతే శమధమాదులు ఉన్నవాడు బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానాన్ని పాండిత్యంగా ఉన్నవాడు విప్రుడు, అనుభవంగా ఉన్నవాడు బ్రాహ్మణుడు. విప్రుడికి బ్రాహ్మణుడికి ఉన్న తేడా అది. మరి భుజబలం ఉన్నప్పుడు, కొంచెం కరుణాదయ ప్రజల మీద ఉన్నప్పుడు, అవసరమైతే విక్రమించి ప్రజల్ని రక్షించగలిగిన వాడు, శత్రువుల్ని జయించగలిగినటువంటి ధీరుడైనటువంటి వాడు, ఇటువంటి మైండ్ సెట్, ఇటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళని క్షత్రియులు అన్నారు. కానీ వంశపారంపర్యంగా పుట్టుకతో వచ్చినటువంటి వర్ణము కాదు. వర్ణములు వేరు, కులములు వేరు. కులములు క్రొత్తగా ఇప్పుడు అనేక వృత్తులు వచ్చినప్పుడు కొన్ని 100 రకాలటువంటి పనులు, ఉద్యోగాలు, వృత్తులు ఉన్నాయి మనకి. కాబట్టి కొన్ని 100 కులాలు కూడా ఉన్నాయి. వారు చెప్పిన 4 వర్ణాశ్రమాలకి ఈ వృత్తులకి సంబంధం లేదు. నిజానికి ఈ వృత్తులు కూడా వంశపారంపర్యంగా ఒక చోట ఉన్నా అలా ఉండాల్సిన అవసరం లేదు. కుండలు చేస్తేనే కుమ్మరి,
కుమ్మరి అతను చదువుకొని ఉద్యోగం చేసినప్పుడు అతను కుమ్మరి అనేటువంటి కులం చెప్పకూడదు అక్కడ. పుట్టుకతో చెప్పడం అనేది ఇక్కడ మనకి లోకంలో ఉంది. దీన్ని మార్చమని చెప్పం కానీ ఇవాళ ఎప్పుడైతే ఆధ్యాత్మిక విద్యలో వచ్చామో సమాజంలో అవన్నీ ఉన్నప్పటికీ మనం సాధకులుగా సత్యశులుగా మనకే ఉండకూడదు. మనకు నిజంగా వర్ణాశ్రమ ధర్మాలంటే ఏంటో తెలిసి ఆ ప్రకారంగా స్వధర్మాన్ని ఆచరించాలి. అర్జునుడు యుద్ధం చేయనంటే స్వధర్మాన్ని ఆచరించి అర్జునుడి చేత యుద్ధం చేయించాడు కృష్ణ పరమాత్మ. స్వధర్మము ఎంత కష్టమైనా ఆచరించాలి, ఎంత తేలికైనా పరధర్మం దాని జోలికి వెళ్ళకూడదు. ఇది కొంచెం హెచ్చరికగా, మనం ఏదో ఆధ్యాత్మిక విద్యలో ఉన్నాం కాబట్టి సమాజంలో మనం అలాగే ఉండొచ్చు అనకూడదు. ఒకానొక పీఠాధిపతి సమాజంలో కొన్ని బాధ్యతలు తీసుకున్నాడు. ఇక్కడేమో అతనికి ఏ కర్మ ఉండదు, ఏ క్రియ ఉండదు, కర్మలు నశిస్తాయని ఉంది. అతను నిజమైన అద్వైత అయితే ఉన్నదాన్నే చేసి చేయని వాడిగా చేయాల్సింది కొత్త బాధ్యతలు నెత్తికెందుకు ఎత్తుకుంటాడు? వ్యక్తిగతంగా ఒక పేరు చెప్పి విమర్శించడం కాదు, కానీ అటువంటి వాళ్ళని ఇక్కడ హెచ్చరిస్తున్నారు. మీ ధర్మాన్ని, స్వధర్మాన్ని మీరు పాటించండి, సమాజానికి హితం చేకూర్చండి అని చెప్పారు, కానీ సమాజంలో సమస్యల్లో నిన్ను కూడా తలదూర్చమని చెప్పలేదు. క్రోధో భయం తథా లోభ మోహో భేద ధర్మౌ చ తేషాం హి తద్వశాచ్చ తనుగ్రహః. క్రోధో భయం తథా లోభః మోహో భేదో మదస్తమః ధర్మౌ చ తేషాం హి తద్వశాచ్చ తత్ అనుగ్రహః. క్రోధము, భయము, లోభము, మోహము, ఉచ్చనీచ భేదము, నేను నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదము, మితిమించిన అహంకారంతో విర్రవీగడము అంటే మదము. ఇక్కడ అజ్ఞానం అంటే తానెవరో తెలుసుకునేవాడని అర్థం కాకుండా ఏది హితమో మేలో తెలియకుండా విక్షేపంతో మేలుని కీడుగా, కీడుని మేలుగా భ్రమపట్టడం అజ్ఞానం. ఎవరు నీకు మేలు చేస్తారో గ్రహించక గొర్రె కసావాణ్ణి నమ్మినట్టుగా కీడి చేసేవాడే మేలు చేస్తాడు అనేటువంటి మూర్ఖత్వము, మూఢత్వము ఎక్కడుందో దాన్ని ఇక్కడ అజ్ఞానం అంటున్నాం. సందర్భాన్ని బట్టి మనం అర్థం తీసుకోవాలి. ఇక్కడ కామం, క్రోధము, లోభము, మోహము, భేదము అని ఒక మానసిక స్థాయిలో ఉన్నటువంటి బలహీనతలు చెప్తున్నప్పుడు, అజ్ఞానం అన్నప్పుడు కూడా లోకంలో ద్వంద్వాల్లో ఉన్నటువంటి దాన్ని లోకరీతిగా సమంగా ఉన్నదున్నట్లుగా పక్షపాత రహితంగా గ్రహించలేకపోవడమే అజ్ఞానం. ధర్మాధర్మములు వర్ణాశ్రమ అభిమానము గల అజ్ఞానులకు జన్మ సంభవించుతున్నది. ఎంతటి జీవన్ముక్తుడైనా సరే, ఎంతటి పీఠాధిపతి అయిన గురువు అయినా సరే, ఇతర గురువులు ఏ కులం వాళ్ళు, నేను ఏ కులం వాడిని, ఇందులో ఉన్న శిష్యులు ఏ కులం వాళ్ళు, మన వాళ్ళేనా కాదా అని కొన్ని పీఠాలు, ఒక కుటుంబంగా ఒక 15-20 పీఠాలు ఉన్నప్పుడు అక్కడ పీఠాన్ని నిర్వహించేటువంటి గురువులంతా కూడా, అధిష్టానం అంతా కూడా అనేక కులాలుగా ఉన్నప్పుడు గురువు కులము, శిష్య కులము అని రెండే ఉండాలి. కానీ శిష్య కులంలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి శిష్యుల్ని ఉద్ధరించడమే బాధ్యతగా ఉండాలి. కానీ వీరందరిలో ఉన్నటువంటి కులమూలాల్ని ఎవరైతే గ్రహిస్తారో,
వాళ్ళు శిష్యులైతే తప్పే గాని వాళ్ళ అజ్ఞానులు అనేటువంటి ఒక కారణంతో తప్పించుకోవచ్చు. గురువులకుంటే మాత్రం అది చాలా చాలా దోషం. కొన్ని ఆశ్రమాల్లో ఇది కూడా మనం గమనిస్తున్నాం. శరీరే సతివై క్లేశః సౌహు విద్యాం సంత్యజేత్తతః అవిద్యాం విద్యయా హిత్వా స్థితి సైవేహ యోగినః. శరీరే సతి వై క్లేశః సౌహు అవిద్యాం అంత్యజేత్తతః అవిద్యాం విద్యయా హిత్వా స్థితి సైవేహ యోగినః. శరీరంలో ఉన్నందువల్లే, శరీరముతో తాదాత్మ్యత ఉన్నందువల్లే, అసలు శరీరం అనేది ఒక ఉపాధి మనకు ఉండటం వల్లనే వ్యాధి బాధ వస్తుంది. వెనకొకడు ఒక చిన్న చతురోక్తి పలికాడు. తలనొప్పిగా ఉంది అంటే తలున్న వాడికి తలనొప్పి వస్తుంది, తలలేని వాడికి తలనొప్పి ఎక్కడ వస్తుంది అంటే అతను వేరే అర్థంలో మాట్లాడి ఉండొచ్చు. తల లేదంటే బుద్ధి లేదనో, మతి లేదనో, అజ్ఞాని అనో, ఓ బుర్ర లేని వాడను అనే ఎగతాళి చేయటం కోసం వాడు ఎందుకో పొరపాటున తలనొప్పి అంటే తలున్న వాడికే తలనొప్పి రా, నీకు తల లేదుగా, నీకు తలనొప్పి ఏంటి అన్నాడు. అయితే ఇక్కడ నిజంగా ఏమిటంటే శరీరం ఉంది కాబట్టి శరీర బాధ ఉంది, శరీరం ఉంది కాబట్టి జనన మరణాలు ఉన్నాయి, శరీరం ఉంది కాబట్టి శరీర తాదాత్మ్యత ఉంది కాబట్టి శరీరానికి సంబంధించిందే కాకుండా శరీరానికి అవసరమైనటువంటి భోగాలు ఉండటానికి లేకుండటానికి కూడా మనసు వ్యధ చెందుతోంది. ఉండాలి లేవు కదా అని, ఒకవేళ ఉన్న పక్కవాడి కంటే తక్కువ ఉందని, అలా ద్వేషము, అసూయ, ఈర్ష్య, మత్సరము ఇవి కూడా ఉంటున్నాయి మనకి. బాధ అయితే పర్వాలేదు, అన్నీ ఉండి తృప్తి లేకపోవడం, వేరే వాళ్ళకి తనకంటే ఎక్కువ ఉందనుకోవడం, ఇంత ఉన్నా కూడా వాడికంటే తక్కువ అనేటువంటి బాధపడటం, ఈ రకమైనటువంటి దృక్పథంతో, మనోదృక్పథంతో అనేక క్లేశాలు, కష్టాలు, బాధలు అనుభవిస్తున్నారు. అవెల్లా అవిద్యా మూలములు. అవిద్య అంటే ఎప్పుడు అవిద్య అని అన్నా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే తమో గుణము, రజోగుణము, ఈ రెండు కలిపి అవిద్య. మాయలో ఉన్న 3 గుణాల్లో సత్వగుణం విజృంభించినప్పుడు అధిష్టాన బ్రహ్మ ప్రకాశము ప్లస్ మాయ అనే అద్దము, రెండోది అద్దం పైన ప్రతిబింబించినటువంటి అద్దం యొక్క దోషంతో ప్రతిబింబించినటువంటి ప్రతిబింబ ప్రకాశము, ఈ 3 కలిపి ఈశ్వరుడు. తరువాత తమోరజగుణాలు 2 కలిపి జంటగా అవిద్య అనే పేరుతో మాయలో ఉన్న 3 గుణాల్లో సత్వగుణం ముందు విజృంభిస్తే తర్వాత మిగతా 2 గుణాలు కూడా విజృంభించాయి. ఈ 2 గుణాల జంటని అవిద్య అంటారు. అధిష్టాన బ్రహ్మ యొక్క ప్రకాశము అవిద్య అనే అద్దం మీద పడి అవిద్యా దోషముతో ప్రతిబింబించినటువంటి ప్రకాశము, ఈ 3 కలిపి జీవుడు. ఒకటి అధిష్టాన బ్రహ్మ ప్రకాశము, రెండోది అద్దము, మూడోది ప్రతిబింబించిన ప్రకాశము. ఆ అద్దము శుద్ధ సత్వ మాయ అయితే ఈ 3 కలిపి ఈశ్వరుడు. ఆ అద్దము మలిన సత్వ మాయ అయితే, అనగా అవిద్యతో కూడుకున్న మాయ అయితే అప్పుడు ఈ 3 కలిపి జీవుడు. మనం ఇదంతా చెప్పకుండా అవిద్యా ప్రతిబింబుడు జీవుడు అంటున్నాం. ప్రతిబింబ ప్రకాశానికి బింబ ప్రకాశము ఆధారంగా కాకపోతే అసలు ప్రతిబింబం ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. కేవలం ప్రతిబింబంగా లేడు ఈశ్వరుడు. ఈశ్వరుడు యొక్క అంతరాత్మగా
ఈశ్వరుల్లో ఉన్న ఆత్మగా అధిష్టాన బ్రహ్మ ప్రకాశం ఉంది. అలాగే జీవుల్లో కూడా అధిష్టాన బ్రహ్మ ప్రకాశమే ఆత్మగా ఉంది. అంతఃకరణ ప్రతిబింబంగా నేనొచ్చింది. ఆ నేనే జీవుడు. మాయా ప్రతిబింబంగా ఈశ్వరుడు వచ్చాడు. ఆ ఈశ్వరుడే సమిష్టి నేను. నిన్న చెప్పాను, అర్థం కాలేదని మళ్ళీ వాళ్ళు చెప్తున్నా. మనం తేలిగ్గా అర్థం అవటం కోసం మాయా ప్రతిబింబ ప్రకాశమే ఈశ్వరుడని, అవిద్యా ప్రతిబింబ ప్రకాశమే జీవుడు అంటున్నాం. కానీ బింబ ప్రకాశం లేకుండా ఒట్టి ప్రతిబింబ ప్రకాశం ఈశ్వరుడు అంటానికి అసలు బింబ ప్రకాశం లేకపోతే ప్రతిబింబం ఎక్కడిది? అధిష్టాన బ్రహ్మ ప్రకాశం మూలంలో ఉండాల్సిందే. అది ఉంటేనే ప్రతిబింబం వచ్చింది. మొదలే అది లేకపోతే ప్రతిబింబం లేదు. బ్రహ్మం ఉంటేనే ఈశ్వరుడు ఉన్నాడు. బ్రహ్మ లేకుండా ఈశ్వరుడు లేడు. బ్రహ్మం ఉంటేనే జీవుడు ఉన్నాడు. బ్రహ్మ లేకుండా జీవుడు లేడు. ఇద్దరిలో కూడా ఆత్మ ఎవరంటే ఆ బ్రహ్మమే. అవిద్యాం విద్యయా హిత్వా స్థితిస్సైవ ఏహ యోగినః. అంటే అవెల్లా అవిద్యా మూలములు. అట్టి అవిద్యను విద్యచే నశింపచేస్తున్న యోగీశ్వరునకు ఇవన్నీ అవిద్యా మూలాలు. ఆ మూలమున్న అవిద్య మూలానికి వెళ్ళి మూలంతో సహా అవిద్యను నిర్మూలించిన వాడే యోగి, యోగీశ్వరుడు. యోగీశ్వరుడు అంటే యోగం అనేటువంటి అభ్యాసాన్ని సహజం చేసుకున్నప్పుడు యోగారూఢుడు అంటారు. ఆ యోగారూఢు యోగమందు ఆరుడత చెందినవాడు యోగారూఢుడు. అటువంటి వాడు తనకు తానే ఉపయోగపడుతూ 10 మందికి కూడా ఉపయోగపడుతూ అనుగ్రహిస్తూ ఉంటే తన యొక్క శక్తిని, యోగ బలాన్ని తన శిష్యులకి, ఇతరులకు కూడా శక్తిపాతంగా అందించగలిగినటువంటి వాడు యోగీశ్వరుడు. పరమాత్మ యోగం చేసి యోగీశ్వరుడు అవ్వలేదు. అతను అవతరించినప్పుడు శరీరంతో రాకముందు, శరీరంతో వస్తూ జన్మించినటువంటి క్షణం నుండే అతను యోగీశ్వరుడు. కాబట్టి ఆయన్ని యోగీశ్వరేశ్వరుడు అంటారు. లలితా సహస్రనామాల్లో యోగీశ్వరేశ్వరి అని ఉంటుంది. క్రోధాద్యా నాశం ఆయంతి ధర్మాధర్మే చ నశ్యతః తక్షయాచ్చ శరీరేణ న పునఃసంప్రయుజ్యతే. క్రోధాద్యా నాశమాయంతి ధర్మాధర్మే చ నశ్యతః తక్షయాచ్చ శరీరేణ న పునఃసంప్రయుజ్యతే. క్రోధాదులు ఇందాకని చెప్పినటువంటి యోగీశ్వరుడికి క్రోధాదులు అంటే పైన చెప్పారు కదా, క్రోధము, భయము, లోభము, మోహము, భేదము, మదము, అజ్ఞానము, ధర్మాధర్మాలు, వర్ణాశ్రమ అభిమానాలు, ఇవన్నీ ఉంటే జన్మ సంభవిస్తోంది. ముందు ఇవి పోగొట్టుకుంటేనే శిష్యులు అనేవాళ్ళు నిజమైన శిష్యులు, సాధకులైన వాళ్ళు నిజమైన సాధకులు. గురువుల దగ్గరికి అది ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. సంప్రదాయ గురువు అయితే పూజించవచ్చు, కానీ గురువు చెప్పినట్టు చేయాలి, కానీ గురువు చేసినట్టు చేయకూడదనే పద్ధతిలో. ఒకవేళ గురువుల్లో అటువంటి చిన్న దోషాలు ఉంటే మీరు పక్కన పెట్టి మీ విద్యతో మీరు ఆయన ద్వారా పొందండి, మీకు అవసరమే. అటువంటి దోషాలను మాత్రం మనం అనుసరించకూడదు. గురువుగారు చేశారు కాబట్టి నేను చేయొచ్చు అనుకోకూడదు. అలాని గురువుగారిని తప్పు కూడా పట్టకూడదు. నీకు మేలైనది ఆయన దగ్గర ఉన్నది మీరు నేర్చుకోండి. ఆయన దగ్గర దోషాలుంటే ఆయన్ని ఎంచొద్దు, మీరు అనుసరించొద్దు. వినశ్వర ప్రాయములు.
నశ్వరము అంటే నశించే గుణం ఉన్నది. వినశ్వరము ఇవన్నీ కూడా తిరిగి రాకుండా పోవాలి. క్రోధాదులు, ధర్మాధర్మాలు ఇవన్నీ. అందుచే తిరుగా దేహ సంబంధమును గ్రహించదు. మీరు ఎంత జ్ఞానులైనా సరే ఒక మూల వర్ణాధ్యాస, ఆశ్రమాధ్యాస, దురభిమానము కనుక ఉంటే మళ్ళీ జన్మ తప్పదని చెప్తున్నాడు. జ్ఞానామృతేన తృప్తస్య కృతకృతస్య యోగినః నైవాస్తి కించిత్ కర్తవ్యం అస్తి చే కృతకృతస్య యోగినః నైవాస్తి కించిత్ కర్తవ్యం అస్తి చేన్న సత్తత్వవిత్ జ్ఞానామృతము చే సంతృప్తుడైనటువంటి తను ఏ జ్ఞాన సాధన అయితే చేశాడో దాని యొక్క లక్ష్యం నెరవేర్చుకున్నటువంటి వాడు కృతార్థుడు అయినటువంటి యోగి వర్యునకు కర్తవ్యము లేదు. పైన యోగేశ్వరుడు అన్నాడు, ఇక్కడ యోగి వర్యుడు అన్నాడు. వర్యుడు అనేటువంటి పదం తీసుకుంటే వరుడు అంటే శ్రేష్టమైన వాడు అని. వరగురు అన్నప్పుడు గురువుల్లో శ్రేష్ఠుడు. వరశిష్యుడు అంటే శిష్యుల్లో శ్రేష్ఠుడు. బ్రహ్మవిదుడు, బ్రహ్మ విద్వరుడు అంటే బ్రహ్మవిదుడి కంటే విద్వరుడు శ్రేష్ఠుడు. విద్వరీయుడు అతని కంటే శ్రేష్ఠుడు. ప్రాణం వదిలేలోపు ఏదన్నా మిగిలిపోయిందన్నవాడు మళ్ళీ పుడతాడు. ఎంత తత్వవేత్త అయినా సరే ఏదో కోశాన లోక సంబంధమైనది తన జ్ఞాపకంలో లేకుండా చేసుకోలేకపోతే భరతుడు లేడిని పెంచి అవసాన కాలంలో లేడి గురించిన చిన్న ఆలోచన వస్తే లేడై పుట్టాడు. ఎంతటి జ్ఞానైనా ఎంత తత్వవేత్త అయినా మరణకాలంలో మనసుని నిర్వికల్పంగా పెట్టుకోకపోతే దేని మీద చిన్న వ్యామోహం కానీ అభిమానం కానీ ఎన్నో చెప్తున్నాం ఇక్కడ. ఇటువంటివన్నీ సమాజంలో మరి చిన్న చిన్న విషయాలుగా పట్టుకుంటాం. కానీ మోక్షం ముక్తి విషయానికి వస్తే గడ్డి పరకంతున్నా కానీ పునర్జన్మకు వస్తాం. 100కి 100 పాళ్ళు కడిగిన ముత్యంలా ఉండవలసిందే. 100కి 100 పాళ్ళు నీ స్వభావంలో ఉన్న గుణాల్ని, ముఖ్యంగా తమో రజోగుణాల్ని పూర్తిగా లేకుండా చేసుకోవాలి. సత్వగుణాన్ని మాత్రం దేహాన్ని నిలబెట్టడం కోసం ఉంచుకోవాలి. అది కూడా బంగారు సంకెళ్ళే అంటారు. అందువల్ల ఆ సత్వగుణంలో కూడా నిష్కామంగా, జాలితో కాకుండా, నిర్లిప్తంగా చెయ్యాలని కాకుండా అవసరాన్ని బట్టి, ఉంటే బాధ్యతను బట్టి సహజంగా అప్రయత్నంగా కర్తృత్వ రహితంగా చేసినప్పుడు ఆ సత్వగుణం కూడా బంధం కాదు. ఇది ఎట్లా ఉంటుందంటే అటువంటి ముక్త స్థితి వచ్చినప్పుడు ఇలా ఉండగలడు. ఇలా ఉంటే గానీ ఆ ముక్తుడు కాడు. కాబట్టి 100కి 100 పాళ్ళు ఎవరు ఉండలేరు. కాబట్టి ముక్త స్థితి కాస్త అందుకున్న తర్వాత
ఆ ముక్త స్థితిని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ఆ శేషించి మిగిలి ఉన్నటువంటిది ఏదైనా ఉంటే అప్పటికైనా సరే దాన్ని తీసేయాలి, తొలగించుకోవాలి ఎవరికి వారు. లోకద్వయే అపి కర్తవ్యం కించిదస్య న విద్యతే. లోకద్వయే అపి కర్తవ్యం కించిదస్య న విద్యతే. ఇహైవ స విముక్త స్యాత్ సంపూర్ణః సమదర్శనః. లోకద్వయే అపి కర్తవ్యం కించిత్ అస్య న విద్యతే. ఇహైవ స విముక్త స్యాత్ సంపూర్ణః సమదర్శనః. లోకాలు ఎన్నున్నాయి? స్థూలంగా భౌతికంగా ఉన్న లోకం ఒకటి, సూక్ష్మలోకం ఒకటి, మానసిక లోకం ఒకటి, మూడు ఉన్నాయి. ముల్లోకాలు అంటాం, త్రిలోకాలు అంటాం, త్రైలోక్య మోహనుడు అంటాం కృష్ణ పరమాత్మని. లేకపోతే అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7. మరి ఇక్కడ 2 లోకాలు అంటున్నాడు ఏంటి? 2 అన్నప్పుడు ఒకటి ఇహలోకం, రెండోది పరలోకం. మనకు కావాల్సింది ఏంటంటే ఏ భూమి మీద జన్మించామో ఈ లోకంలో, ఇది ఇహలోకం. ఈ మధ్య ఉన్నటువంటి లోకాలన్నీ అక్కర్లా. అలోకం అవతల పెనుచీకటి అవతల ఏకాకృతిగా ఏది వెలుగుంతుందో అది లోకం అనకూడదు, పరంధామం అనాలి. పరలోకం కాదు, పరంధామం. లోకం అనే అర్థానికి వ్యతిరేకంగా ధామము అనేది ఉపయోగిస్తాం. ముక్తిధామము, పరంధామము అని. కాబట్టి ఇక్కడ ఇహలోకము పరలోకమని రెండుగా చెప్పాడు. లోకద్వయే. జ్ఞానికి లోకములు రెండిటి యందును కర్తవ్యము లేదు, పరలోకమందు ఎటూ లేదు. ఇహలోకంలో ఉన్నవాడికి కర్మలు ఉన్నాయి. జీవన్ముక్తుడు తన బ్రహ్మనిష్ఠా జ్ఞానం చేత పరలోకంలోనే ఉన్నాడు కాబట్టి అక్కడ కర్తవ్యం లేదు. అది ఎప్పుడైతే సహజంగా ఉండి ఇంకా శరీరం రాలిపోలేదో, జీవన్ముక్తుడిగా జీవిస్తూ ఉన్నాడో, ఆ శరీరానికి సంబంధించినటువంటి ఎదురొచ్చే కర్మలు, ఎదురొచ్చే బాధ్యతలు అతనికి ఉంటాయి. ఎదురొచ్చే ఉంటే చేసి చేయనివాడుగా కర్తృత్వ రహితంగా చేయొచ్చేమో కానీ తన దృష్టిలో మాత్రము ఈ క్షణంలో శరీరం విడిచిపెట్టాలి అని అనిపించినప్పుడు ఆ క్షణంలో నిర్వికల్పంలో ఉండి, నిస్సంకల్పంగా ఉండి, ఏ కోరిక, ఏ కర్తవ్యము, ఏ బాధ్యత లేనివాడై ఉండి ప్రాణం పోతే కూడా ప్రాణం పోతుందనేటువంటి భయం కానీ ఆలోచన కానీ లేకుండా ఉండగలుగుతాడు. అది కర్తృత్వ రహితం అంటే. ఎటువంటి కర్తవ్యము లేదు. అటువంటి మహనీయుడు ఇచ్చోటనే ముక్తుడవుతాడు. ఏ గదిలో కూర్చున్నాడో, ఏ ఇంట్లో కూర్చున్నాడో, ఏ ఊళ్ళో కూర్చున్నాడో, మొత్తం మీద భూమి మీదే లోకాంతరయానాలు చేయకుండానే ఎక్కడున్నవాడు అక్కడ, భ్రాంతిగా ఉన్నవాడు ఇక్కడే ఉన్నాడు, భ్రాంతిరహితుడు పరలోకంలో ఉన్నాడు. శరీరం ఎక్కడుంది అనేది కాదు, శరీరం పోయాక ఆత్మ యొక్క ప్రయాణం కూడా లేదు. లోకాలన్నీ కూడా ఇక్కడే ఉన్నవాడికే భ్రాంతి. నిద్రపోయేవాడికి కల వచ్చింది, కలలో ఎక్కడెక్కడికో తిరిగారు, వేరే లోకాలకు కూడా వెళ్ళారు. నిజంగా వెళ్ళామా? మనం ఎక్కడ పక్క మీద పడుకున్నామో, ఆ పక్క మీద ఎప్పుడు నిద్రించామో ఇక్కడే, ఆ పక్క మీదే, ఆ నిద్దట్లోనే, ఈ శరీరంలోనే, ఇవి ఉపాధిలోనే, నీ గది దాటకుండానే స్వప్న ప్రపంచం అంతా తిరిగి వచ్చావు. కాబట్టి లోకాలు, లోకానుభవాలు అన్నీ కూడా
నిజంగా లోకాంతరయానం చేయకుండానే మన అనుభవంలోకి వస్తాయి. ఆ పరలోకం వెళ్ళినప్పుడు, ఆ పరంధామంలో ఉన్నప్పుడు కూడా భౌతికంగా ఎక్కడున్నా కానీ ఆధ్యాత్మికంగా ఎక్కడ వాడు అక్కడే పరుడైతాడు. ఇహమే పరమైతే ఆ పరంలో లోకాంతరయానం కానీ ప్రయాణం కానీ లేదు. అయితే మరణించిన వాడి యొక్క ప్రేతాత్మ ముందు భూమి చుట్టూ తిరుగుతుందని, ఇది వసులోకమని, ఆ తర్వాత సూర్యకిరణాలను పట్టుకొని వెళ్తుందని, భూమి నుంచి సూర్యుడి దాకా ఉండేటువంటి కిరణాల ఉన్న లోకం రుద్రలోకమని, సూర్యుడేమో ఆదిత్యలోకమని, అక్కడ దాకా వెళ్ళినవాడు పునర్జన్మకు వస్తాడని, సూర్యలోకం నుంచి చంద్రలోకం దాకా వెళ్తే అక్కడి నుంచి మరికొన్ని లోకాలు దాటుకుంటూ మళ్ళీ భూమి మీద జన్మించడం ఇంకెక్కడైనా లోకాల్లో జన్మిస్తాడని, అక్కడ క్రమముక్తి సంపాదించి బ్రహ్మలోక ప్రాప్తి అవుతుందని, బ్రహ్మలోకంలో కూడా అక్కడ బ్రహ్మజ్ఞాన గోష్ఠి జరుగుతుందని, అక్కడ కొంతకాలం ఉండి అతను కూడా ముక్తుడవుతాడని రకరకాల చెప్తారు. అవన్నీ మన దేహంలోనే ఉన్నాయి. ఒకసారి ఆ కుండలిని బొమ్మ కనుక చూస్తే అక్కడే మన దేహంలోనే లోకాలు కూడా చెప్పడం జరిగింది. ఊర్ధ్వలోకాలు, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకాలు మన సహస్రారం వరకు మన దేహంలోనే ఉన్నాయని, మనకి మన శరీరంలోనే ఈ లోకానుభవాలన్నీ వస్తాయి. అలాగే పరలోకం కూడా ఎక్కడ ఉన్నవాడికి అక్కడే వస్తుంది. భ్రాంతితో ఉంటే లోక భ్రాంతిలో, ఏ లోక భ్రాంతిలో ఉంటే ఆ లోకంలో ఉంటాం. నీ సాధనతో ఏ లోకంలో ఉన్నామని వస్తే ఆ లోకమే. విశ్వామిత్రుడు త్రిశంకుడికి స్వర్గంలో ఉన్నట్టుగా భ్రాంతి కలిగించాడు. వాడు ఎక్కడికి వెళ్ళలా. స్వర్గంలోంచి కిందకి భూమి మీద తోసేస్తే, భూమి నుంచి విశ్వామిత్రుడు పైకి నెడితే, మళ్ళీ వాడు తోసేస్తే భూమికి స్వర్గానికి మధ్యలో ఉన్న చోట్లో ఓ కొత్త స్వర్గలోకం పుట్టించారంటారు. స్వర్గలోకం పుట్టించలా, ఆ తల కిందులుగా కిందకు వస్తున్నటువంటి త్రిశంకుడు అక్కడే ఆగిపోయి అక్కడే భ్రాంతిలో స్వర్గలోకానుభవం పొందాడు. విశ్వామిత్రుడు అతనికి భ్రాంతి పుట్టించాడు, స్వర్గలోకంలో ఉన్నట్టుగా అనుభవించినట్టు. కాబట్టి ఎక్కడున్న వాళ్ళకి అక్కడే ఏదో లోకానుభవం వచ్చేటువంటి భ్రాంతి ఉంటుంది. కానీ భ్రాంతులన్నీ విడిపోతే ఇక్కడికిక్కడే నీవే పరుడవు, పరాత్పరుడవు. ఇచ్చోటనే ముక్తుడై సమదర్శి అయి పరిపూర్ణ పరబ్రహ్మం అగుతున్నాడు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మాత్ కృతే తథా. జ్ఞానిన సర్వకర్మాణి జీర్యంతే నాత్ర సంశయః. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మాత్ కురుతే తథా. జ్ఞానిన సర్వకర్మాణి జీర్యంతే నాత్ర సంశయః. ఆత్మజ్ఞాన వహిని, వహిని అంటే అగ్ని, సర్వకర్మ కాష్టములను దహించి భస్మము గావించుతున్నది. కనుక స్వానుభవ జ్ఞానికి సకల కర్మములు జీర్ణించిపోవుచున్నవి. ఇందులో అనుమానమే లేదు, సంశయమే లేదు. ఆత్మజ్ఞానం అనే అగ్ని ఎవరిలో అయితే రగిలిందో అతనిలో కర్మలు అనేటువంటి కట్టెలు, కాష్టములు అంటే కట్టెలు, దహించి వేసి భస్మం అయిపోతున్నాయి. ఇదేదో వర్ణనగా చెప్తున్నాం. భ్రాంతిలో కర్మలు ఉన్నాయి, భ్రాంతి రహితంలో కర్మలు లేవు. అంతేగాని అవి దహించబట్టం అనేది ఏముంటుంది? జనన మరణ భ్రాంతి ఉంటే కర్మలు పునర్జన్మలు ఉన్నాయి. జనన మరణ భ్రాంతి రహితమైనప్పుడు ఇచ్చోటనే ఇక్కడే ఇహమే పరమై ప్రకాశిస్తుంది. అంతే. ఆ పరంలో ఉన్నప్పుడు పరమైన వాడికి కర్మలు ఎక్కడ ఉన్నాయి? కర్మలు ఉన్నాయి అనేటువంటి భ్రాంతి నశించింది తప్ప కర్మలు భస్మమయ్యామని కాదు. ఒక అలంకారంగా ఒక అజ్ఞాని చక్కగా అర్థం చేసుకోవడానికి, ఎవరైతే కర్మచక్రంలో తిరుగుతున్నాడో, నానా బాధలు పడుతున్నాడో,
గురువుగారి దగ్గరికి వస్తే, ఒరే నీలో జ్ఞానం అనేటువంటి అగ్నికి అనుకుంటే ఈ పాపాలు అనేటువంటి పచ్చికట్టెలు ఎండుకట్టెలు అన్నీ కూడా మొత్తం కాలి భస్మం అయిపోతాయి, ఇంక నీకు జన్మ ఉండదు, ఏ బాధ ఉండదు అని గురువుగారి శిష్యుడికి అతని భాషలో చెప్పడానికి ఇది వాడిందే గాని నిజానికి భ్రాంతిలో ఉన్న కర్మలు భ్రాంతి రహితంలో ఉన్నాయనేటువంటిది అజ్ఞానంతో అన్నమాటే గాని జ్ఞానంలో అసలు లేనే లేవు. అది ఉండటం ఏమిటి, మళ్ళీ భస్మం అవటం ఏంటి? ఇక్కడ మన ఉపోద్ఘాతంలో ఒక అజ్ఞానికి తనకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఈ ఉపమానాలంకారాన్ని అవసరార్థం గురువు చెప్పడం జరిగింది. కనుక స్వానుభవజ్ఞానికి సకల కర్మలు జీర్ణించిపోతున్నవి. జీర్ణించడం అంటే మనం ఆహారం తీసుకున్నాం, వాంతి చేసుకోవచ్చు, వాంతి చేసుకోకుండా ఆగితే జీర్ణం కావచ్చు. జీర్ణమైనటువంటి ఆహార భాగము అన్నరసమై రక్తంగా మారి రక్త మాంసాల్లో పంచబడింది. నీకొక ప్రాణశక్తిని ఇచ్చింది, నీరసం లేకుండా చేసింది. ఇంకా ఆహారం తీసుకున్న అన్నం అనేటువంటిది మొదట్లో ఉన్న రూపం ఎక్కడుంది? అసలు రూపం లేదు, అది జీర్ణం అంటే. అలాగే కర్మల యొక్క రూపం లేకపోవడమే జీర్ణం. జీర్ణం కాని భాగం కొంత ఉంది, అది మలముగా విసర్జిస్తున్నాం. దాని సంగతి మనకు అనవసరం. కర్మలన్నీ మొత్తం జీర్ణమైనవి అంతే, ఇంకా ఏ మాలిన్యం మిగలలేదు. సంశయం లేదని ఎందుకు వాడాడు? ఇక మనం ముందే చెప్పాం, బ్రహ్మ విద్య గొప్పది, గురువు నిన్ను కడతేరుస్తారు అని రెండు ప్రతిపాదన చేసి చాలా మంది ఇలా బ్రహ్మ విద్య చేత ముక్తులయ్యారు, మహనీయులయ్యారు అని పేరున చెప్పి సంబోధించేటప్పుడు నువ్వు కూడా బ్రహ్మమే అని, శిష్యుని కూడా పరబ్రహ్మ స్వరూపుడు అనేటువంటి సంబోధనతో ఆ బ్రహ్మం అనేది ఏదో కాదు, బ్రహ్మకి నీకు సంబంధం ఉంది, నువ్వే ఆ బ్రహ్మవి, జ్ఞానము అజ్ఞాన భేదంతో కాదనుకుంటున్నావు అని ముందుగానే ప్రతిపాదనగా చెప్పి, మూడోది ప్రయోజనం అనే దాంట్లోకి వచ్చాం మనం. నాలుగవది సాధనా చతుష్టయ సంపత్తి, అధికారి కూడా అక్కడక్కడ చెప్తూనే ఉన్నాం. ఎవడు అధికారి అవుతాడో కూడా ఇక్కడ ద్విజోత్తములారా అన్నప్పుడు శమధమాదులు సాధనా చతుష్టయ సంపత్తి ఉన్నవాడే ద్విజోత్తముడు. చూచాయిగా చెప్తున్నాం. రేపు గ్రంథాన్ని మనం వివరంగా చెప్పుకున్నప్పుడు మొదటి శ్లోకం నుంచి మొదలు పెట్టినప్పుడు ఈ సాధనా చతుష్టయ సంపత్తి అంతా స్పష్టంగా వివరంగా ఉంటుంది. ప్రస్తుతానికి సూచనగా ఉంది. వచ్చిన వాడికి పైపైన చెప్పి గురుబోధన అంగీకరించేటట్లుగా, దీని మీద ఇష్టం కలిగేట్టుగా, పూర్తిగా అర్థమైన అవ్వకపోయినా దీంతో కొంత లాభం ఉంది, తప్పదు అనేటువంటి వివేకాన్ని ముందుగా శిష్యుడికి మనం కలిగించాలి. శిష్యులు వస్తేనే చెప్తానంటే అజ్ఞానులు శిష్యులు ఎందుకు వస్తారు? వాడికి చిన్న ప్రతిపాదన, లోకరీతిగా లాభానికే ఎప్పుడు అడుగుతూ ఉంటాడు కాబట్టి నాకేంటి లాభం అంటాడు. కాబట్టి అనుబంధ చతుష్టయంలో మూడో భాగము ప్రయోజనము, శిష్యుడికి వచ్చే లాభం ఏంటి, ఇందులోకి వస్తే ఏం లాభం, రాకపోతే ఏమి నష్టం, అన్నీ కూడా కొంచెం అతిశయించి ఎగ్జాజరేట్ చేసి చెప్పాలి. అమ్మో నేను ఎన్ని జన్మలు వేస్ట్ చేశాను, నేను వృధా చేశాను, ఇక వెంటనే చేసుకోకపోతే ఇంకా ఎంత బాధపడతాను అని అలా బాధలన్నీ భూతద్దంలో చూపించి చెప్తే గాని ఆ శిష్యుడు మారడు. అందుకని సంశయం లేదు అన్నాడు. ఈ గురుగారు ఏదో చెబుతున్నాడండి, లేకపోతే ఈ మతంలో ఇలా ఉంది, హిందూ మతంలో, మన హైందవ మతంలో, వేరే మతంలో ఇదంతా చెప్పట్లేదు. నిజంగా మత గ్రంథాలు తీస్తే అన్నిట్లోనూ చెప్పే ఉంది. కాకపోతే ఆ మత ప్రవక్తలు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు
ఇన్ని వేదాలు, ఇన్ని ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ ఎవరు చదువుతారండి? ఓ చిన్న బైబిల్ పుస్తకం ఉంది, అది చదివితే చాలు జన్మ మొత్తానికి అనుకుని అటు వెళ్ళిన వాళ్ళని చూశాను నేను. వెళ్ళొద్దని కాదు, అక్కడ మతంలో చేరడానికి వాళ్ళు ప్రలోభ పెట్టేటువంటి సందర్భంలో ఒక పశ్చాత్తాప ప్రార్థన చేస్తే చాలు, ఆయన కరుణామయుడు, ఆయన రక్షిస్తాడు. కాబట్టి నాకు ఆ మతం బాగుందని పరిగెడుతున్నారు. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు అనగానే అబ్బో ఈ మతం నాకు వద్దని దండం పెడుతున్నారు. కానీ సత్యమే చెప్పినప్పుడు, ప్రలోభాలు లేనప్పుడు అన్ని మతాల్లో కూడా అదే ఉంది. దాన్ని నిజంగా ఆ మతాన్ని సిద్ధాంతపరంగా ఆ మతంలో ఏ రకమైనటువంటి మార్గాన్ని, లక్ష్యాన్ని చూపించాడు, దాన్ని అలాగే తీసుకెళ్లేటట్లయితే అన్ని మతాలు మంచివి. ఆ తర్వాత ఎవరో సత్యాన్ని చెప్పకుండా కేవలం మతాన్ని పెంచుకోవడం కోసం వాసి కాదు రాశి కావాలనుకున్నప్పుడు మాత్రమే కొంత విమర్శ వస్తూ ఉంటుంది. అందరూ అట్లా ఉన్నారని కాదు. మనం ఎప్పుడైనా సరే లోకాన్ని మంచిగా చెడుగా కూడా ఉంటుందని అర్థం చేసుకోవాలి, కానీ మన జాగ్రత్తలో మనం ఉంటూ చెడు వైపు పోకుండా మంచిగా ఉండాలి. కానీ ఎవరి కోసం అనవసరమైన విమర్శ చేస్తూ కూర్చోకూడదు. జిల్లేడు అమ్మవారు కూడా చెప్పారు, తనను లోకంలో అన్నీ ఉంటాయి, నీ దృష్టి ఎట్లా ఉంటుంది? మనకి ఏది కావాలో అది తీసుకునేటువంటి దృష్టి మనకు ఉండాలి. మన కంట్లో ఉన్న నలుసుని, దూలాన్ని మనం చూడం, కానీ ఇతర కంట్లో ఉన్నటువంటి నలుసును చూసి దాన్ని గొప్పగా భూతద్దంలో చూపించి విమర్శిస్తాం. ఇటువంటివన్నీ కూడా సామాన్యులకు ఉంటాయి. కానీ ఇవాళ ఆత్మజ్ఞానం కోసం ఈ లోకరీతిగా ఉన్నవన్నీ ఒకసారి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకొని మనం ఎలా ఉండాలో నిర్ణయించుకొని కనీసం సమాజంలో కొంచెం ధర్మంగా, సత్యంగా, అసంగంగా, ఇతరుల తప్పులు దోషాలు ఎంచకుండా మనం స్వచ్ఛమైన మార్గంలో జీవిస్తూ ప్రయాణిస్తూ ఉండేలాగా మనం ముందు మనం మార్చుకోకపోతే ఈ విద్యకి అసలు యోగ్యతే రాదు. వచ్చాకైనా సరే నేర్పేది ఇవే వస్తాయి. అన్ని పోగొట్టుకొని రా అంటే ఎవరు రారు. కానీ వచ్చిన వాళ్ళే ఏమేమి ఉన్నాయో ఒకసారి, మీ దగ్గర ఉన్నాయని కాదు, శిష్యుల దగ్గర సాధారణంగా ఉంటాయి కాబట్టి ఒకసారి చెప్పుకోవడం మంచిదని చెప్పడమే. ఒకవేళ ఉంటే సరి చేసుకోవడమే. అందరికీ ఉన్నాయని విమర్శ కాదు, చెప్పవలసిన అవసరం వచ్చి చెప్పడమే. తస్మాత్ జ్ఞానా అపి అశిన తూర్ణం అశేషం బంధనం కామాకామృతం చిత్వా శుద్ధాచాత్మని తిష్టతి. తస్మాత్ జ్ఞానాశిన తూర్ణం అశేషం కర్మబంధనం కామాకామకృతం చిత్వా శుద్ధచాత్మని తిష్టతి. ఇచ్ఛ చేత గాని అనిచ్ఛ చేత గాని, అంటే ఇష్టము అయిష్టము రెండు. ఇష్టముతో చేయబడిన కర్మ బంధమే, అయిష్టంతో చేసిన కర్మ కూడా బంధమే. కాబట్టి ఆ ఇష్టాయిష్టములతో చేసేటువంటి కర్మని బంధము కాకుండా ఉండేలాగా జ్ఞానం అనే ఖడ్గంతో ఛేదించేటువంటి వాడెవడో వాడు వివేకి, శుద్ధాత్ముడు,
అగుచున్నాడు. ఇక్కడ మనకు సాధన కూడా చెప్పారు. ఇష్టంతో చేసినా అయిష్టంతో చేసినా అది కర్మే అవుతుంది. ఒకప్పుడు ఇష్టపడితేనే కర్మ, కామ్య కర్మ అంటే ఇష్టంతో చేసేది కదా, ఇష్టం లేకపోతే కర్మ కాదనుకుంటున్నారు. ఇష్టం లేకుండా బలవంతంగా కూడా చేసినప్పుడు కర్మే అవుతుంది. వేరే వాళ్ళ పురోద్బలంతో చేసిన కర్మ. ఇక్కడ రెండే చెప్పారు, మూడు ఉన్నాయి. ఇచ్ఛా ప్రారంధము, అనిచ్ఛా ప్రారంధము, పరేచ్ఛా ప్రారంధం అని 3 రకాల ప్రారంధాలు ఉన్నాయి. అలాగే మనం ఆగామి కర్మలు కూడా 3 రకాలుగా చేస్తాం. ఇష్టంతో కొన్ని, అయిష్టంతో కొన్ని, వేరే వాళ్ళ ప్రోద్బలంతో మరికొన్ని. ఏదైనా కర్మే. యథా వహినిర్ మహాన్ దీప్తః శుష్కమార్ద్రం చ నిర్దహేత్ తథా శుభాశుభ కర్మ జ్ఞానాగ్ని దహతే క్షణాత్. యథా వహినిర్ మహార్ దీప్తః శుష్కమార్ద్రం చ నిర్దహేత్ తథా శుభ అశుభం కర్మ జ్ఞానాగ్నిర్దహతే క్షణాత్. మహాప్రాజ్వల్యమానమైనటువంటి అగ్ని ముందు ఎండుకట్టెల్ని, తర్వాత ఎండుకట్టెలే తడిసిన వాటిని, తర్వాత కాస్త తడుంటే తడారేదాకా ఎండేదాకా కొంచెం టైం తీసుకొని, తర్వాత ఎండు కట్టెల్ని ఎంత తొందరగా కాల్చేసిందో దహించేసిందో అంత తొందరగా దహింపజేస్తుంది. ఆ తర్వాత పచ్చి కట్టెలు కూడా ఎండలో ఎండటానికి పట్టేటువంటి రోజులు కాకపోయినా కొంత టైంకి ఆ పచ్చి ఆరిపోయి అది కూడా ఎండు కట్టెగా మారి అది కూడా దహించబడుతుంది. కాబట్టి మన కర్మలు 3 రకాలుగా ఉంటాయని అర్థం. ఎండు కట్టెలేమో తొందరగా దహించబడతాయి. అంటే మంచి సాధకుడు తొందరగా కర్మల నుంచి, సంస్కారాల్ని విడుదల చేసుకుంటాడు. కానీ ఒక స్థాయికి వచ్చి ఏదో చిన్న చిన్న కారణాలతో పడిపోతే వాడు తడిసిన కట్టె. సాధన మరీ తక్కువ స్థాయిలో ఉన్నవాడు పచ్చి కట్టె. ఏదైనా కానీ జ్ఞానం అనే అగ్ని కనుక దానికి అంటుకుంటే కొంచెం ముందో వెనక 3 కూడా దహించబడతాయి. సకల శుభ అశుభ కర్మ కాష్టములను కూడా నిశ్శేషంగా ఇక్కడ ముఖ్యంగా గ్రహించాల్సింది ఏంటంటే, అశుభ కర్మలంటే జన్మహేతువు, శుభకర్మలేమో సత్కర్మాచరణ చేత, సాధన చేత ఇంత దూరం వచ్చాం. మన లక్ష్యంలో ఉన్నది సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. కాబట్టి సత్కర్మల యొక్క ఫలితము ముముక్షత్వాన్ని ఇచ్చిన మాట నిజమే, కానీ ఆ సంస్కారం కూడా దహించబడాలి. కాబట్టి అశుభ కర్మలతో పాటు శుభకర్మలు అనేటువంటి కట్టెలు కూడా కాలిపోవలసినటువంటి అవసరం ఉన్నది. నిశ్శేషముగా క్షణములో దహించబడుతుంది, కొంచెం కూడా మిగలకుండా. మంత్రౌషధి బలైర్ యద్వజ్జీర్యతే భక్షితం విషం తద్వత్ సర్వాణి పాపాని జీర్యంతే జ్ఞానినః క్షణాత్. మంత్రౌషధి బలైర్ యజ్జీర్యతే భక్షితం విషం తద్వత్ సర్వాణి పాపాని జీర్యంతే జ్ఞానినః క్షణాత్. పై ఒక్క లైనేమో దృష్టాంతం, రెండో లైను ద్రాష్టాంతం. దృష్టాంతం అంటే ఉపమానం, ద్రాష్టాంతం అంటే ఏదైతే నీకు బోధించాలనుకొని
ఒక విషయాన్ని నీకు చెప్పాలనుకుంటున్నాను, ఆ విషయం ద్రాష్టాంతం. అది అర్థం అవటం కోసం చిన్న ఉదాహరణ ఏదైతే చెప్తామో అది దృష్టాంతం. ఈ విద్యంతా కూడా అప్పుడప్పుడు దృష్టాంత ద్రాష్టాంత పద్ధతిలో చెప్తాం. అన్ని లక్షణాలు, అన్ని ఉపమానాలు కూడా ద్రాష్టాంతం నిర్ణయం కోసం దృష్టాంతం. ఎందుకు ఇలాగ ఉంటుంది అంటే, ద్రాష్టాంతమైనటువంటి ఆత్మ బ్రహ్మ మొదట్లోనే మనం చెప్పుకున్నట్లుగా అవాంగ్మానస గోచరము, అనిర్వచనీయము కనుక ఎంత చెప్పినా మనసుకి ఇది ఫలానా అనేటువంటి ఒక నిర్ణయం కలగదు. అందుకని ఒక దృష్టాంతం ద్వారా కలిగేటట్లుగా చేసేటువంటి సంప్రదాయం ఉన్నది. అద్వైత బోధలో ఇటువంటి చాలా ఉన్నాయి. తాడు పాము, ముచ్చపు చిప్ప, వెండి అని ఇట్లాంటివి. ఇప్పుడు అవే రాబోతూ ఉన్నాయి ఇక్కడ. ఎలాగైతే విషం తిన్నవాడు మంత్రం చేత కానీ ఔషధం చేత కానీ ఆ విషాన్ని హరింపజేసుకొని ఆ ప్రమాదం నుంచి బయటపడతాడో, పాము కాటేస్తే పాము మంత్రం, తేలు కుడితే తేలు మంత్రం, అదే కాకుండా కొన్ని మందులు, కొన్ని ఇంజక్షన్లు ఇచ్చి మనం ఆ విషాన్ని విరిచేసి ఆ వ్యక్తిని కాపాడుతున్నాం. ఇది దృష్టాంతం. అదేవిధంగా తద్వత్ సర్వాణి పాపాని, అన్ని పాపాలు అనేటువంటి విషయం జీర్యంతే, ఎక్కడికక్కడ నశించిపోయేట్టుగా, పాలల్లో విషం చొక్కేస్తే పాలు ఎక్కడికక్కడ విరిగిపోయినట్టుగా, జ్ఞానినః క్షణాత్, అటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం, నేనెవరు అనేటువంటి స్వానుభవ జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో ఇంకా వారికి కర్మలు కానీ కర్మ ఫలితాలు కానీ లేవు. ఇది ద్రాష్టాంతం. తోయవన్ మృగతృష్ణాతు యథా మరుమరీచికా రౌప్యవత్ కీకనంభూతం కీకసం సుక్తిరేవహి. తోయవన్ మృగతృష్ణాత్ యథా మరుమరీచిక. తోయం అంటే జలము, మృగతృష్ణ అంటే ఎండమావి, యథా మరుమరీచిక. మరు అంటే మరుభూమి, అంటే ఒక శ్మశానం. సామాన్యంగా శ్మశానాలు ఎక్కడుంటాయంటే, ఇప్పుడు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. కొన్ని రకాల భూముల్ని శ్మశానాలుగా ఎంచుకుంటారు. అక్కడ మొక్కలు అవి మంచివి మొలవు, పిచ్చి మొక్కలు, మొండి మొక్కలు ఏమైనా మొలిస్తే మొలవచ్చేమో. ఇసుక కాకుండా ఇసుక లాంటి నేల ఉంటుంది, దాంట్లో ఇసుక రేణువులు లాంటివి కొన్ని అద్దం పెంకుల్లాగా, చిన్న చిన్న అద్దం పలుకుల్లాగా మెరుస్తూ ఉంటాయి. నల్లరేగడి మట్టి అయితే ఎండకి ఎక్కువ వేడెక్కదు. ఇప్పుడు చెప్పినటువంటి నేలలో ఉన్నటువంటి మట్టి ఎండకి వేడెక్కి, ముఖ్యంగా వేసవి కాలంలో ఆ వేడెక్కినటువంటి నేలకి ఆనుకున్నటువంటి గాలి ఏదైతే ఉన్నదో దాని సాంద్రత తగ్గి తేలికై పైకి వెళ్తుంది. ఆ నేలకి కొంచెం ఎత్తులో ఉన్నటువంటి గాలి దీంతో పోలిస్తే చల్లగా ఉంటుంది. ఎప్పుడైతే వేడెక్కిన గాలి పైకి వెళ్ళిందో చల్లగాలి కిందకు వస్తుంది. మళ్ళీ ఆ చల్లగాలి కూడా వేడెక్కిన తర్వాత అది కూడా పైకి వెళ్ళాక మళ్ళీ ఆ పైన చల్లగాలి కిందకు వచ్చి నేలకి తగులుతుంది. అసలే ఈ రేణువులు అద్దంలాగా మెరుస్తూ ఉన్నాయేమో, ఆ గాలి యొక్క కదలికతో ఈ మెరుపులు కలిసి తళతళ అక్కడ మెరుస్తూ, ఈ ఎండకి మెరుస్తూ
అక్కడ ఏదన్నా జలం ఉన్నదేమో, గాలికి ఆ జలం అలా కదులుతూ ఉంటే పైనున్న ఎండ ఆ జలం మీద పడి నీళ్లు కదులుతున్నట్టుగా భ్రాంతి వస్తుంది. అందుకని మరుభూమి అంటే శ్మశానం, మరీచిక అంటే గాలి. మరుభూమికి ఆనుకొని ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించిన గాలి, ముఖ్యంగా వేసవి కాలంలో గాలి వేడెక్కి వేడి గాలి పైకి పోతూ చల్లగాలి కిందకు వస్తూ గాలి యొక్క కదలికలతో అది నీళ్ల యొక్క కదలికలాగా కనబడి అక్కడ నీళ్లు ఉన్నాయి అనేటువంటి భ్రాంతి కలుగుతుంది. దీనికే ఎండమావి అని పేరు. రౌప్యవత్ అపైది దృష్టాంతం. ఇప్పుడు ద్రాష్టాంతం చెప్పాలిగా. రౌప్యవత్ కీకనంభూతం కీక సంభూతం, రౌప్యవత్ కీక సంభూతం కీక సంసుప్తిరేవహి. ఎండమావులు జలము వలె కనిపిస్తాయి చెప్పాము. అది విచారించినతో ఎండమావులు ఎండమావులే గాని అక్కడ జలము ఉండదు. రెండో దాంట్లో తెల్లని శంఖము వెండి వలె తోచును, ఆ శంఖమేను, రజతము కాదు. మొదటి దాంట్లోనేమో లేని నీళ్లు ఉన్నట్టు కనబడ్డాయి. అక్కడ రెండో వస్తువు లేదు, అక్కడ ఏమీ లేదు, నీళ్లు మాత్రం కనబడ్డాయి. రెండో దృష్టాంతంలో తెల్లటి ముచ్చపు చెప్పు ఉంటే అక్కడ ఎండకి తళతళ మెరుస్తుంటే ముచ్చపు చెప్పే వెండిలాగా కనబడుతోంది. ఇక్కడ ముచ్చపు చెప్పు ఒకటి ఉంది, అది వెండిలా కనబడుతుంది. ఎండమావులు అక్కడ ఏమీ లేదు, నీళ్లు కనబడ్డాయి. రెంటికి తేడా చూడండి. దృష్టాంతంలో ఏమీ లేదు చోట నీళ్లు కనబడటం, ఇక్కడేమో ఒకటి ఉంటే మరొకటిగా కనబడటం. తేడా చూడండి. ముచ్చపు చెప్ప మెరుస్తుంటే వెండి మెరిసినట్టుగా ఉంది. అక్కడ ముచ్చపు చెప్పు అనేది ఒకటి ఉంది, అక్కడ ఎండమావిలో ఏమీ లేదు, నీళ్లు ఉన్నట్టు కనబడింది. అంటే అక్కడ మరుమరీచిక ఉంది, గాలి ఉంది, వాతావరణం ఉంది, వాతావరణం యొక్క కదలిక ఉంది. ఆ నేల యొక్క రేణువులు అద్దం వల్లే మెరవటం ఉంది. ఆ మెరుపు ఈ గాలి మీద, గాలి యొక్క కదలికల్లో తడతడ మెరుస్తున్నట్టుగా, కదులుతున్నట్టుగా, నీళ్లు కదులుతుంటే ఆ తరంగాలు అటు ఇటు ఊగుతున్నట్టుగా అనిపిస్తే, నీళ్లు కాకపోయినా నీళ్లు అనేటువంటి ఒక చోట ఏదీ లేని చోట నీళ్లు ఉన్నాయి అనేది వచ్చింది. రెండో చోట ఒకటి ఉంటే మరొకటిగా అనిపించింది. కొంచెం తేడా ఉంది. ఈ తేడాన్ని మనం ఆ బ్రహ్మ విద్యలో బ్రహ్మని ఆత్మని నిర్ణయం చేసేటప్పుడు, బ్రహ్మసత్యం జగద్మిథ్య అన్నప్పుడు ఏది ఇక్కడ వాడాలి, ఏది వాడకూడదు అనేది కూడా చూచి వాడాలి. రెండు ఉదాహరణలు మనకి తెలుసు కదా అని దరాష్టాంతానికి సరిపడా కాకుండా ఒకదాని బదులు ఒకటి వాడేస్తూ ఉంటారు చాలా మంది. కానీ ప్రత్యేకంగా ఈ దృష్టాంతం ఏ విషయాన్ని మనకు తేట తెల్లం చేయటానికి ఉపయోగపడుతుందో, ముచ్చపు చెప్ప అని చెప్పాల్సిన చోట ఎండమావులు చెప్పకూడదు, ఎండమావులు చెప్పేటప్పుడు ముచ్చపు చెప్ప వెండి అనేది చెప్పకూడదు. అది రాబోయే చోట నేను చెప్తాను, మళ్ళీ వస్తుంది. అది సర్పవద్రజ్జు ఖండచ్చ నిశాయం వేస్మత్ మధ్యగః ఏక ఏవేందుర్ద్వౌ వ్యోమ్ని తిమిరాహత చక్షుషః. సర్పవత్ రజ్జు ఖండచ్చ నిశాయాం వేస్మ మధ్యగః ఏక ఏవేందుర్ద్వౌ వ్యోమ్ని తిమిరాహత చక్షుషః. సర్పము ఒక తాడు మొక్క వలె నిశ అంటే మసక చీకటిగా ఉన్న సంధ్యా సమయంలో పొగలైపోయి రాత్రి వచ్చే మధ్యలో
పాము వలె కనబడుతుంది. ఒక చిన్న రజ్జు ముక్క, రజ్జు ఖండచ్చ అంటే తాడు ముక్క, నిశాయాం అంటే సంధ్య వెలుగులో, మసక చీకటిలో పాము వలె కనబడుతుంది. కానీ అక్కడ త్రాడే ఉన్నది, పాము లేదు. ఈ దృష్టాంతం ఏంటి? పాము ఆకారంలో తాడుంటుంది, తాడేమో కదలదు, పామేమో కదులుతుంది. చలనానికి అచలానికి మధ్యలో ఈ దృష్టాంతం చెప్పాలి. బ్రహ్మము నిర్వికల్పము, కదలడు, నిర్గుణము. జగత్తు అంటే ఒకప్పుడు లేనిది ఉన్నట్టు తోచి గతిస్తూ కాలగమనంలో మార్పు చెందుతూ చివరికి నశిస్తూ ఉంటుంది. గతి అంటే మార్పు చెందుతూ కదులుతూ వస్తూ పోతూ ఉంటుంది. బ్రహ్మము ఉన్నది ఉన్నట్లుండి అచలయం సనాతః, ఎప్పుడు కదలకుండా, శాశ్వతంగా కదలకుండా అలాగే ఉంటాడు. కాబట్టి తాడుని బ్రహ్మముతో పోల్చాడు. తాడు అనేటువంటి ఉపమానం బ్రహ్మకి సరిపోయింది. పాము అనేటువంటిది చెలించే గుణం ఉంది కాబట్టి అది జగత్తు కనబడింది. జగత్తు అనేది పాముగా దృష్టాంతం చెప్పబడింది. అయితే పాము అని ఎందుకు అనుకుంటాం? పాము కదులుతుంది కదా. నీ కళ్ళకి పామేమో అని అనుమానం రాగానే చూడగా చూడగా ఏదో తాడు కూడా కదిలినట్టే అనిపిస్తుంది. లేదు, పాము కాసేపు మన్ను తిన్న పాము, కప్పని మింగిన పాములాగా కదలకుండా పడుకుందేమో అనుకుంటాం. లేకపోతే సగం సచ్చి సగం చావకుండా ఉన్న పాము అని. ఏదైనా భయమే పాము అంటే. తిమిర రోగము కలవానికి ఒకే చంద్రుడు 2 చంద్రులుగా కనబడతాడు. అక్కడ ఉన్నది ఒకటే చంద్రుడు. నీకు ఆత్మ ఉంటుంది, నేను ఉంటుంది. ఆత్మ యొక్క ప్రతిబింబమే నేను. ఆత్మ అనే ఒక చైతన్యం ఉంటుంది, నేను అనేది ఇంకొక చైతన్యం ఉంటుంది. జ్ఞానికి నేనే ఆత్మ అని ఒకటిగా కనబడుతుంది. అజ్ఞానికి నేను వేరుగా, ఆత్మ వేరుగా కనబడుతుంది. ఇప్పుడు దృష్టాంతం, తిమిర రోగికి ఒక చంద్రుడు 2 చంద్రుల్లా కనపడతాయి అన్నప్పుడు దృష్టాంతం ఏమై ఉండాలి? ఒక చైతన్యం 2 చైతన్యాలుగా కనబడింది. నిజమైన చైతన్యం బ్రహ్మ చైతన్యం. రెండో చైతన్యం నేను నేను అనే చైతన్యం. నేనే బ్రహ్మము కాబట్టి 2 చైతన్యాలు లేవు అనేది జ్ఞాని అంటుంటే, అజ్ఞాని నేను వేరు బ్రహ్మ వేరు అంటున్నాడు. కాబట్టి 2 చంద్రులు కనబడుతున్నాయి అనేటువంటి దృష్టాంతానికి ద్రాష్టాంతం అహము బ్రహ్మ తీసుకొచ్చి పెట్టాలి. తాడు పాము దగ్గర చెలించని బ్రహ్మ, చెలించే జగత్తు పెట్టుకున్నాం. ముచ్చపు చెప్ప వెండిగా మెరుస్తుంది అన్నప్పుడు ఏం పెట్టుకోవాలి? ద్రాష్టాంతం. బుద్ధి యొక్క తెలివి, ఆత్మ యొక్క ప్రకాశం 2 ఉన్నాయి. బుద్ధి యొక్క తెలివినే ఆత్మ అనుకుంటారు కొంతమంది, ఆత్మజ్ఞానం అని. బుద్ధిలో ఉన్నటువంటి తెలివితేటల్ని, విజ్ఞానాన్ని, సైన్స్ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానంగా గొప్పదిగా చెప్పుకుంటాం. ఆత్మజ్ఞానము నిజమైన వెండి లాంటి మెరిసేది. బుద్ధి యొక్క ప్రకాశము ముచ్చపు చెప్పలాగా మెరిసేది. ఈ జ్ఞానంతో భౌతిక వస్తువులు, విషయాలు విషయీకరించుకోవడం, ఆ విషయం చేత బాధించబడటం, సుఖదుఖాలు అనుభవించటం, ప్రతిస్పందనగా రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఉంటాయి.
అంటే యథార్థమైన అధిష్టాన బ్రహ్మ ప్రకాశంగా ఉండేది వెండి ప్రకాశం. ఈ ముత్యపు చిప్ప ప్రకాశం ఏమిటి అంటే నేను అనే ప్రకాశం, జీవుడి యొక్క బుద్ధి ప్రకాశం. అలాగే ఈశ్వరుడు యొక్క ప్రకాశం కూడా ముత్యపు చిప్ప ప్రకాశమే. అంతఃకరణ ప్రతిబింబ ప్రకాశము జీవ ప్రకాశము ముత్యపు చిప్ప ప్రకాశమే. మాయా ప్రతిబింబ ప్రకాశం కూడా ఈశ్వర ప్రకాశం కూడా ముత్యపు చిప్ప ప్రకాశం. రెండిటి యందు అధిష్టాన బ్రహ్మ ప్రకాశం ఏదైతే ఉన్నదో అది వెండి ప్రకాశం. ఆకాశస్య భావః నీలత్వం స్నిగ్ధత తథా ఏకచ్చ సూర్యో బహుదా జలాధారేషు దృశ్యతే. ఆకాశస్య ఘనీభాసః నీలత్వం స్నిగ్ధత తథా ఏకచ్చ సూర్యో బహుదా జలధారేషు దృశ్యతే. ఆకాశం చూడటానికి నీలంగా ఉంది. ఆకాశం అంటే శూన్యము, ఖాళీ. ఒక గోడకో ఒక పదార్థానికో రంగు ఉంటుంది కానీ ఒక ఖాళీకి రంగు ఉండటం ఏంటి? ఏ రంగు లేకుండా ఉండాలిగా ఖాళీ అంటే. నీ గదిలో ఉన్నటువంటి ఖాళీకి ఏ రంగు లేదు, కానీ బయటకు వచ్చి ఆకాశం చూస్తే నీలం రంగులో ఉంది. ఒక సముద్రాన్ని చూస్తే పైన నీలం రంగు ఆకాశం సముద్రం మీద పడి సముద్రం కూడా నీలంగా ఉంది. సూర్యోదయ సూర్యాస్తమయం అప్పుడు చూస్తే ఆ సూర్యుడు చుట్టూ ఉన్న ఆకాశం ఎర్రగా ఉంది. అమావాస్య నాడు చూస్తే ఆకాశం నల్లగా ఉంది. అంటే పక్కనున్నటువంటి ప్రకాశాన్ని బట్టి అప్రకాశాన్ని బట్టి ఆయా రంగుల్లో కనబడుతున్నాయి కానీ నిజానికి ఆకాశానికి ఏ రంగు లేదు. మరి నీలం రంగు కనబడుతోంది అంటే అది ఖాళీ కాదు, ఒక వస్తువేమో అనుకుంటావేమో. వస్తువు అంటే ఘనత్వం. స్నిగ్ధత్వం అంటే ఏంటి? ఒక లేత ఆకుంది, చిన్న సూదితో గుచ్చితే ఆకులకి కష్టపడి గుచ్చకుండానే ఆకులోకి వెళ్ళిపోతుంది ఆ సూది. ఈ ఖాళీగా ఉన్న ఆకాశంలోకి మీరు ఏదైనా పంపు, ఏ నిరోధం లేకుండా వెళ్ళిపోతుంది. భూమిని తవ్వడానికి ఏదన్నా పార తీసుకొని కొడితే కష్టంగా దిగుతుంది. భూమి పైన ఉన్నటువంటి ఖాళీలో పైనుంచి కిందకి నువ్వు ప్రయత్నం చేయకుండా చేయి జారిపోయినా కూడా అలా ఖాళీలో పడిపోతుంది. అంటే లేత ఒక్క వస్తువు మీద ముళ్ళు కానీ సూది కానీ ఎంత తేలిగ్గా దిగుతుందో అది స్నిగ్ధత్వం. ఈ ఖాళీలో ఒక రాకెట్ వెళ్ళిపోతుంది ఆకాశంలోకి. ఎంత అవకాశం ఇచ్చింది? లేత ఆకు ముళ్ళు దిగడానికి అవకాశం ఇచ్చిన దానికంటే కూడా ఆకాశం వేగంగా పోయే రాకెట్ దాని ఇష్టం వచ్చినట్టు దూసుకుపోవడానికి కూడా అవకాశం. అది స్నిగ్ధత్వం అంటే. కానీ ఇవన్నీ కూడా ఆకాశంలో కల్పితం. స్నిగ్ధత్వం, ఘనత్వం, నీలత్వం మూడు కూడా ఆకాశానికి లేవు. ఆ గుణాలు కల్పిత గుణాలు. అలాగే ఒక సూర్యుడు ఉన్నాడు, అనేక జలఘటాలు ఉన్నాయి. కుండల్లో నీళ్లు పోసి అనేక కుండలు అక్కడ పెట్టాం. సూర్యప్రకాశం అన్ని కొండల నీళ్ల మీద పడి అన్ని కొండల్లో కూడా సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు. అక్కడ 50 కొండలు ఉంటే 50 సూర్యులు కనబడుతున్నారు. కానీ ఉన్నది ఒకటే సూర్యుడు. 50 కొండల్లో 50 సూర్యుడు ఉన్నారు. సూర్యుడు 50 అయ్యారా? ప్రతిబింబాల్లో 50 అయినాయి.
మరి అదే ఒక నదిలో ఒక చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. నది యొక్క ప్రతిబింబంలో కూడా ఒకే చంద్రుడు ఉంటాడు. ఒక కొలను చూడండి, ఒక చెరువు చూడండి, ఒక్క చంద్రుడే ఉంటాడు. అదే ఒక 50 నీటి మడుగులు ఉన్నాయనుకో, 50 చంద్రుళ్ళు ఉంటాయి. అంటే జీవుల్లో అంతఃకరణనే జలఘటంగా తీసుకుంటే, జీవుడి యొక్క అంతఃకరణనే జలఘటంగా తీసుకుంటే, ఎన్ని అంతఃకరణలు ఉంటే అన్ని చిదాభాసులు, అన్ని ప్రతిబింబాలు, అహం అహం అనేటువంటి స్ఫురణలు ఉన్నాయి. నేను బ్రహ్మము అంటే ఒక్క నేనే బ్రహ్మమా, అన్ని నేనులు బ్రహ్మమా? ఒక నేను ప్రతిబింబ తాదాత్మత జ్ఞానంతో ఉన్నప్పుడు బ్రహ్మ వేరు, నేను వేరు అనుకుంది. ఈ ప్రతిబింబ తాదాత్మ్యం వదిలి అనుష్ఠానం చేత, ఉపాసన చేత బింబస్వరూపం తానైనటువంటి నేను అహం బ్రహ్మ, బ్రహ్మము నేను ఒకటే అంది. అలాగే ఒకే పరమాత్మ సకల జీవుల్లో కూడా ఆత్మగా ఉంది. ఎంతమంది జీవులు ఉంటే అన్ని ఆత్మలుగా ఉంది. ఒక ఆత్మ ఇన్ని ఆత్మలైందా? ఒకే పరమాత్మ వందలు, వేలు, లక్షల ఆత్మలుగా విభజింపబడిందా? ఇది ద్రాష్టాంతం. దానికి దృష్టాంతం ఏంటి? ఎన్ని జలఘటాలుంటే అన్ని సూర్యబింబాలు వచ్చినాయి, కానీ సూర్యుడు ఒక్కటే. సూర్యుడు అనేకం కాలేదు, ప్రతిబింబాల్లో అనేకంగా తోచాడు అని ఎలా తీసుకున్నామో, బ్రహ్మం ఒక్కటే అందరి జీవుల్లో అంతఃకరణ ప్రతిబింబంగా అనేక నేనులు వచ్చినా కానీ, ఏ నేనైనా సరే ప్రతిబింబ జ్ఞానులు ఇన్ని నేనులు ఉన్నాయి కానీ బింబ జ్ఞానంలో ఒక్క నేనే ఉంది. ఆ నేనే బ్రహ్మ. ప్రతిబింబంలో ఒక్క నేనే ఉంది, ఆ నేనే బ్రహ్మ. బింబంలో, ప్రతిబింబంలో అనేక నేనులు ఉన్నాయి. అనేకత్వ భావన ఎప్పుడైతే వచ్చిందో అది బ్రహ్మ కాదు. భేదం ఏంటంటే జ్ఞాన అజ్ఞాన భేదమే కానీ, జ్ఞానానికి వస్తే ప్రతిబింబ తాదాత్మత, అజ్ఞానాన్ని వదులుతాం కాబట్టి అధిష్టాన బ్రహ్మ ప్రకాశం అనేటువంటి బింబ జ్ఞానాన్ని పొందుతాం కాబట్టి అనేకం ఒకటి కాల, అనేకం అనే భ్రాంతి పోయి ఒకటైనటువంటి బ్రహ్మనే స్వానుభవం అయ్యింది. కాబట్టి దృష్టాంతాన్ని ఇక్కడ ఒక్క సూర్యుడే బహుదా అనేకంగా, అనేక జలఘటాల్లో అనేక ప్రతిబింబాలుగా కనబడ్డట్టుగా ఒకే పరమాత్మ అనేక ఆత్మలుగా, అనేక నేనులుగా కనబడుతున్నాడు. మీ హేతువాదానికి సరిపోయింది కదా. ఒకటి అనేకం ఎలా అవుతుంది అనేటువంటి సంశయం ఇంక లేదుగా. కాబట్టి దృష్టాంతాన్ని తగినట్టుగా ద్రాష్టాంతానికి అప్లై చేసుకోవాలి. ఇంకొక శ్లోకం చెప్పి ఆపేద్దాం. ఆభాతి పరమాత్మాపి సర్వోపాధిషు సంస్థితః ద్వైత భ్రాంతిర్ అవిద్యాఖ్యా వికల్పో నచ తథా. ఆభాతి పరమాత్మా అపి సర్వోపాధిషు సంస్థితః. ఆ రెండో ఆ పెట్టాడు, అభాతి కాదు, ఆభాతి. ఆ అంటే అప్లై చేయటం, మొదట ఆ అయితే వ్యతిరేకం. వాదము అపవాదము, ఉపకారము అపకారం. ఆ వచ్చినప్పుడల్లా ఉన్నదానికి వ్యతిరేకం. బద్ధము అబద్ధము, రుచి అరుచి. నాలుక రుచి కోల్పోతే అరుచి అంటాం. అది వ్యతిరేకార్థం వస్తుంది మొదట. రెండో ఆ పెడితే అప్లై. లలితానామాల్లో ఆరక్త వర్ణ అని ఉంది. అమ్మవారు రక్తంలాగా ఎర్ర రంగుగా ఉంటుందట. ఆరక్త వర్ణ అంటే సహజంగానే ఆమె ఎర్రగా ఉంటుంది అంతే.
ఆమెకి రంగులు మారటం కానీ పూసుకోవడం కానీ కాదు, అప్లై అవ్వటం. రక్తవర్ణానికి వ్యతిరేకం కాదు రెండో ఆర్బిట్. అలాగే ఆభాస అంటాం. అంటే భాష ఆభాస అంటే ఏమైంది? ప్రకాశము అప్రకాశం. ఆకు రెండో ఆ పెడితే ఆభాస అంటే ఏమైంది? అది ప్రతిభాస, ప్రతిబింబ ప్రకాశం. ప్రకాశం ఉంది అక్కడ, పోలా ఆ అన్నప్పుడు. కానీ అభాస అన్నప్పుడు అప్రకాశం అయింది, ప్రకాశం పోయింది. లేకపోతే అర్థం మారిపోతుంది. ఆభాతి అంటే ప్రకాశించబడుతున్నటువంటి పరమాత్మ. ఈ విధంగా పరమాత్మ యొక్క ఒక్కడయ్యి కూడా ఉపాధి వశముచే అనేకముగా కానవచ్చడి, కానీ ఉపాధులు కల్పితము. ఇందాక చెప్పినట్టే అనేక అంతఃకరణ ప్రతిబింబాలుగా అనేక నేనులుగా కనపడుతున్నది. అనేక నేనులుగా భాషిస్తున్నది. ఇది ద్రాష్టాంతం, ముందే చెప్పాము, ఇక్కడ మళ్ళీ చదువుతున్నాం. ఉపాధులు కల్పితం కనుక ఇది మాయాద్వైతం అన్నమాట. ఉపాధులు కల్పితం అంటున్నాడు కాబట్టి మాయాద్వైతం. అసలు ప్రతిబింబమే లేదు అని. అరే ప్రతిబింబమే లేకపోతే నేనెక్కడిది? నేనేగా ప్రతిబింబం. అంటే అజ్ఞానంలో కల్పితం అనకూడదు. జ్ఞానానికి వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మనిష్టలోని స్వానుభవంలో అదొక్కటే ఉండి ఇతరం ఉండదు కాబట్టి ఇతరం మిథ్య అని అక్కడ అనాలి. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. అజ్ఞాన దశలో జగత్తు కూడా సత్యమే. ఎందుకంటే అది నిన్ను బాధిస్తోంది. పైగా ఈ జగత్తులోనే సాధన చేస్తున్నావు, ఈ జగత్తులోనే అధిగమిస్తున్నావు, ఈ జగత్తునే అజ్ఞాన భూమికలు దాటి జ్ఞాన భూమికలు దాటి ఎక్కుతున్నావు. ఈ నిచ్చెన మిథ్య అంటే అసలు సాధనే లేదుగా. నిచ్చెన కూడా రైట్ అన్నప్పుడే కదా సాధన జరిగింది. కనుక బ్రహ్మసత్యం జగత్ మిథ్య అనే మాట అజ్ఞాన దశలో చెప్పకూడదు. ఆత్మ ఉన్నది, అనాత్మ ఉన్నది. నువ్వు ఆత్మ కాదు, నువ్వు ఆత్మవే అయి ఉన్నావు, అనాత్మ కాదు. అనాత్మ భావన వీడుమా, ఆత్మానుసారము జీవించుమా, ఆత్మ లక్షణాలు నీలో అప్లై చేసుకోనుమా. అనాత్మగా ఉండటము భ్రాంతి, భ్రాంతి వదులు. భ్రాంతిలో నిజం అనుకున్నా కాబట్టి సాధన చెయ్యి అంటున్నాం. ఒకేసారి మాయాన్ని కొట్టేయట్లేదు. శంకరాచార్య కూడా అలా చెప్పలేదు ఇక్కడ. ఆయన చెప్పిన వాక్యం ఒకానొక చోట సరిపోతుంది. ఎక్కడికక్కడ ఇది కల్పితం, ఇది కల్పితం అనకూడదు. ఒకవేళ అన్నా కూడా కల్పితం కాబట్టి విడుదలవ్వాలి. నిజమైతే నువ్వు విడుదల అవుదామన్నా అవ్వలేవు. లేనిది కాబట్టే లేకుండా పోతుంది. నువ్వు బ్రహ్మవే కాబట్టి ఇది ఎప్పటికైనా నువ్వు బ్రహ్మ అవుతున్నావు. బ్రహ్మ కానివాడు బ్రహ్మవడు. ఉన్నది పోదు, ఉన్నది ఎప్పుడు ఉంటుంది, లేనిదే పోతుంది. అంటే లేకనే ఉన్నట్టు భ్రాంతిగా ఉన్నది భ్రాంతి రహితం అయినప్పుడు లేనిది లేకుండా పోతుంది. ఉన్నది అజ్ఞానంలో తెలియకపోయినా అది ఎప్పుడూ ఉన్నది. జ్ఞాన మార్గంలో నడిచినప్పుడు ఉన్నదని తెలిసింది. అనుష్ఠానంలో అది నీవే అయి ఉన్నావు. అప్పుడు నువ్వు కానివాడు నువ్వు అయ్యావా? జీవుడు బ్రహ్మమయ్యాడా? విక్షేపంలో జీవభ్రాంతి వచ్చింది కానీ నువ్వు ఎప్పుడూ బ్రహ్మవేగా. కాబట్టి బ్రహ్మమే బ్రహ్మమయ్యాడు. చైతన్యమే చైతన్య అనుభవం పొందింది. అంతకుముందు చైతన్యమే తన మూలమైన చైతన్యాన్ని మరిచింది. విక్షేపంలో సంస్కారయుతంగా సంస్కార అనుభవం పొందుతూ ఆధారమైన చైతన్యాన్ని మరిచింది.
అప్పుడు రెండు ఉన్నాయి అనాలి. మరిచిన దాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. అజ్ఞానం అంటే మరుపు, జ్ఞానం అంటే తిరిగి ఆ మరుపును పోగొట్టుకొని తిరిగి తెలుసుకోవడం జ్ఞానం. అంతే తప్ప మాయ యొక్క అర్థం సరిగ్గా తీసుకోవాలి ఎక్కడికక్కడ. ఇది కల్పితం, ఇది లేదు, ఇది మాయ అంటే మనకి సాధనకి అది సరిపోదు. సిద్ధాంతానికి సరిపోతుంది కానీ సాధనకి సరిపోదు. అట్లే ద్వైత భ్రాంతి, అవిద్య, వికల్పములు సత్యములు కాదు. అంటే ఇవి తాత్కాలిక సత్యములు. భ్రాంతిలో బాధిస్తాయని కూడా ఒప్పుకోవాలి. భ్రాంతి రహితమయ్యేదాకా ఇక్కడే ఏదైనా సాధన చేయాలి. నేల విడిచి సాము కాదు, నేల మీదే ఈ సాధన, ఈ కసరత్తు అంతా చెయ్యాలి. నేల లేదు, నేల కల్పితం అంటే ఇంకా ఏం సాధన చేస్తావు? శరీరం లేదు అంటే మరి సాధన ఏం చేస్తావు? శరీరం ఉన్నది, అది నేను కాదు, అది భ్రాంతి, శరీర భావన విడవాలి అని అనాలి తప్ప శరీరం లేదు అంటే సరిపోతుందా? భ్రాంతిలో, అజ్ఞానంలో శరీరం ఉన్నది. ఎంత లేదంటే మాత్రం లేకుండా పోతుందా? ఉంటుంది. ఎప్పుడు లేదవుతుంది? నీకు ఆత్మనిష్ట కుదిరినప్పుడు లేదవుతుంది. అప్పుడు కూడా ఏమైంది? ఉంది కానీ లేదనే భావన. విచారిస్తే లేనిదని, కనిపిస్తున్నప్పటికీ విచారిస్తే లేనిదని. ఇక్కడితో ఆపి, ఇది 14వ పేజీ. రేపు ఇక్కడి నుంచి మళ్ళీ పునఃప్రారంభం చేద్దాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. పెద్దలకు నమస్కారము, పిన్నలకు ఆశీస్సులు.